2003 మరి చూసారా ఎంతకాలం అయింది? 21 సంవత్సరం. అప్పుడు నాకు ఇంకా పెళ్ళి కూడా కానిట్లేదు. సరే, మంచిదండి. మరి ఈ యొక్క వత్సరమందు నా యొక్క ఉద్దేశం ఏమనగా, ఏ ఏ సంఘాలైతే దర్శించలేదో, ఏ ఏ ప్రాంతాలు దర్శించలేదో, ఏ ప్రాంతాలు ఏ సంఘాలు దర్శించి చాలా కాలం అవుతూ ఉందో ఆ ప్రాంతాలను ఆ సంఘాలను దర్శించి బలపరచాలి అన్న దృఢ సంకల్పముతో గత వారం కాక అంతకుముందు వారం తూర్పుగోదావరిలోని నూతన ప్రాంతాలు మరి మన మిషన్ అధికారులందరూ ఏకీవించారు. ముఖ్యంగా ఆ సభకు రెవరెండ్ డి సుధాకరయ్య గారు మరి కార్యభారం భరించి చక్కని ఏర్పాట్లు గావించారు. మండపేట ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి సుమారు 15 సంవత్సరాలు పైబడింది. అలాగే గొప్పవారం అక్కడికి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఆ సంఘాలు నాన్నగారు సంస్కరిస్తూ ఉండేవారు. అలాగే కాకినాడ ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా సుమారు మరి 11 సంవత్సరాలు అయిందని వారు తెలియజేశాడు. 5 సంవత్సరాలు అయిందని తెలియజేశాడు. కాబట్టి మరి ఒంగోలు వారు మీ దిగులు మానుకోవాలి. ఎందుకంటే ఈవేళ నుండి నా ప్రత్యేక ఉద్దేశం క్రొత్త ప్రాంతాలు దర్శించి క్రొత్త సేవకులని పురిగొల్పాలా, బలపరచాలా, మిషన్ పెద్దలంగా ప్రోత్సహించాలా అని. కాబట్టి ప్రభాకర్ అయ్య గారి దగ్గరికి గత క్రిస్మస్ అంతకుముందు కూడా ఈ మధ్యనే వెళ్ళటం జరిగింది. అంచేత మరి మా పాదిరమ్మ గారు వారి మాట కాదనలేక, ప్రభాకర్ గారి మాట కాదు అనలేక, మరి మా పాదిరమ్మ గారు 20వ తారీఖు డిసెంబర్ 20వ తారీఖు ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వేడుకలో వారు పాల్గొంటారని, నా పక్షంగా పాల్గొంటారని మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో ప్రభాకర్ గారు సహృదయంతో అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మరి రానున్న కాలంలో వెస్ట్ గోదావరి ప్రాంతంలో కూడా సంఘాలు బలపరచడానికి వెళ్ళవలసింది. ఎందుకంటే అక్కడ వ్యతిరేక్తులైన వారు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారి పనిని అధిగమించడానికి ఆ ప్రాంతాలు వెళ్ళవలసి ఉంది. కాబట్టి ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈలాగున్న ఈ చదలవాడ ప్రాంతానికి చాలా కాలం తర్వాత వచ్చుటకు ప్రభు మార్గం సరళం చేశాడు. మరి మేము వస్తూ ఉండగా మరి 1 గంటలో బయలుదేరి మీ మధ్యకు రావాల్సింది, కానీ సుమారు 2 గంటలు పట్టిందనమాట అండి. ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనమాట అండి. అందుచేత హడావిడిగా నేరుగా హుటాహుటిన మరి సిద్ధపడి మీ మధ్యకు రావటం జరిగింది. రాక వచ్చినాడు యేసురాజు అని పాడుకుంటాం. మరి రాక వచ్చినాడు కిరణ్ బాబు. అందుచేత రాక వచ్చిన నాకు గుర్తుగా అలెగ్జాండర్ గారు ఒక బాత్రూమ్ కట్టించాడు. కాబట్టి నా రాకను బట్టి చదలవాడ వారికి కలిగిన మేలు ఒక లెట్రిన్ బాత్రూమ్ అనమాట అండి. మరి ప్రభాకర్ గారు నవ్వుతున్నాడు. ఏదో ఒకటి సార్, మరి మేము రావాలి కాబట్టి వచ్చినందుకు ఏదో ఒకటి ఉండాలిగా మరి, అందుకని అనమాట అండి. కాబట్టి ఏదో ఒక మేలు నా ద్వారా కలిగినందుకు ఆనందిస్తూ సంతోషిస్తూ, బహుశా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండుంటే ఒంగోలు వెళ్ళి ఆ బాత్రూమ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉండేది కాదు. బహుశా అలెగ్జాండర్ గారు ఆ ట్రాఫిక్ జామ్ని నిర్మాతగా ఉండి నిర్ణయించారేమో అనుకుంటున్నాను. ఏమో ఆ ట్రాఫిక్ జామ్ మీరే పెట్టారా? నువ్వు మంచోడు అయ్యా. సరే, కాబట్టి అంతా కూడా దేవుని నిర్ణయం, ఆశ్చర్యం. మరి ఒకవేళ ఒంగోలు వేలు సిద్ధపడి వచ్చి ఉండుంటే అది బోనయ్యేది కాదు, ఆయన మనసు దిగాలం అనేది అనమాట అండి. అక్కడ కూడా ఏదో ఒక ఉద్దేశం, ఏదో ఒక సంకల్పం ఉందన్నమాట అండి. ఇలాగున్న మరి ఈ ప్రాంతంలో ఈ చదలవాడలో ఆ కాలమందు నేను అమ్మగారు రావటం బాగా జ్ఞాపకం. మరి యాకోబయ్య గారు నాకు బాగా గుర్తు. అయ్యా నా శిష్యుడు మంచి కాదులేండి, చిన్న మందిరం కట్టాడు, మీరు రావాలా. ఏమండి గారు గుర్తుందా మీకు? ఆ వీడియో ఉందా? అలెగ్జాండర్ వీడియో ఉందా? ఏమో మాయమైపోయినట్టుంది అన్నారు. యాకోబయ్య గారు మమ్మ ఆహ్వానించాడు.
కాబట్టి మా శిష్యుడు చదలవాడలో మందిరం కట్టాడు, రండి అమ్మగారు మీరు రండి అని ఆహ్వానించగా, అప్పుడు ఇంత మంచి రోడ్లు లేవన్నమాట అండి, గతుకుల రోడ్లు. ఆ గతుకుల రోడ్లో చదలవాడు వచ్చేటప్పటికే మా ఒళ్ళు హూనం అయిపోయింది. ఈవేళ దేవుడు మంచి రోడ్లు మనకు దయచేసాడు, రువునమని రావటానికి వీలు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆవేళ చదలవాడలో చదరణ గురించి కొన్ని విషయాలు తెలియచేయటం జరిగింది. మరి ఈవేళ నాకు మళ్ళా డౌట్ వస్తుంది, ఎందుకు మీరు మనుషులా సెదలా అని. కాబట్టి సెదలవాడలో ఈ మారుమూల గ్రామములో కూడా మరి సెదల వలె వీడి ప్రాంగణమును నింపివేస్తారని నా ఊహలో కూడా లేదు. కాబట్టి అనేక ప్రాంతాల నుండి మరి ఈ ప్రాంత కథానాయకులు మరి రెవరెండ్ ప్రభాకర్, ఆర్ఎంపీ ప్రభాకర్ గారు మరియు వారి అన్నగారు రెవరెండ్ డానియల్ పాల్ గారు, పాపం ఏ బాధ లేదు, వినకపోతే అసలు వినపడి అసలు ఏ బాధ లేదన్నమాట. కాబట్టి రెవరెండ్ డానియల్ పాలయ్య గారికి మరణాత, నీకయ్యా మరణాత, మళ్ళీ మన్నా చేపలా అంటావు మళ్ళీ, మంచిది మిషన్ పెట్టుకో, నన్ను నాకు తిన్నదా అరిగిపోద్ది ఇప్పుడే నీతో మాడేప్పటికే, మిషన్ పెట్టుకోయా మహానుభావ. అలాగే గానింబాడయ్య గారులు, ఒరి నాయనో నీకు ఎన్ని గుండెలుంటే కూర్చున్నావాయా జాన్సన్ గారి పక్కన, కూర్చోమన్నారా జాగ్రత్త, మరి నీ ఇష్టం, పక్కన కూర్చుంటే నీ ఫ్యూజ్ పోయిందే. మంచిది, సరే మంచోడు, గాడ్ బ్లెస్ యూ. అయ్యగారు మీ పక్కన చేస్తున్నాయి గారు స్థానం కల్పించినందుకు మీకు మరణాత. మరి ఎందుకో ఎడం చేతి వైపు కూర్చొని పెట్టించుకున్నాడు ఆయన. సరే అక్కడి నుంచి వచ్చారా? సరే మంచిది. రెవరెండ్ జస్టిన్ గారికి వారి సతీమణి గారు మరి ఈ ప్రాంత గవర్నింగ్ బాడీ సభ్యులు, గవర్నింగ్ బాడీ అమ్మగారికి ఎర్ర సీర కట్టుకొచ్చారన్నమాట అండి. మరి డేంజర్ మరణాత. అలాగే వారి కుమారునికి మరణాతలు. మరియు రెవరెండ్ దానియేలయ్య గారు ఈ ప్రాంత అంటే చిరాల ప్రాంత గవర్నింగ్ బాడీ సభ్యులు, వారికి మరణాత. అలాగే పక్కన ఉన్నాడు సార్ రెవరెండ్ ప్రకాష్ గారు మాజీ గవర్నింగ్ బాడీ సభ్యులు, మరి వారికి మరణాతలు. అలాగే చేరి వచ్చిన దైవాభిషేకులైన వారందరికీ మరణాతలు. అలాగే మరి మీ మధ్య చాలామంది యాజకులు మరి వాలంటీర్లుగా చక్కని పరిచయం అందిస్తూ ఉన్నారు. వారికి వారి యొక్క పరిచయకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అలెగ్జాండర్ గారు ఈ యొక్క క్రిస్మస్ ఏర్పాటు చేయగా అందరూ సహకరించి ఏకీవించి ఈ యొక్క కూడికలో చేరి ఉన్నారు. మరి సదలవాడ సలి పుణ్యమా అంటూ కోటేసుకొచ్చానమాట అండి. మరి దుమ్ము దులిపి ఈవేళ ఉదయం అసలు పట్టుద్దా పట్టదా అని డౌట్ అనమాట అండి. అందుచేత సుమారు నేను అయ్యగారు కోట వేసుకొని 15 ఏళ్ళు అవుతుంది అయ్యగారు, మొత్తం మీద బాగానే సరిపోయింది అయ్యగారు కోటు, మంచిది. సరే మీకు ఒక ప్రశ్న, మీలో ఎవడు కోటీశ్వరుడు ప్రశ్న అనమాట అండి. అది ఏంటి ప్రశ్న అనగా, అలెగ్జాండర్ గొప్పోడా, అలెగ్జాండర్కి పేరు పెట్టిన వాళ్ళు గొప్పోళ్ళా చెప్పండి. పేరు పెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు, మీరు బాగా చెప్పాడు అమ్మ. కాబట్టి అలెగ్జాండర్ పేరే గొప్ప పేరు. ఆ పేరు పెట్టిన ఆయన అలెగ్జాండర్ కంటే గొప్పవాడు అనమాట అండి. ఆ గొప్పవాడు ఎవరో కాదు, ఆర్ఎంపీ ప్రభాకర్ గారు అనమాట అండి. కాబట్టి అనుకుందాం అలెగ్జాండర్ గారే హేరోద్ అయితే ఆయన పిలాత్ అనమాట అండి. హేరోదు పైన పేరు పెట్టిన అనమాట పిలాత్. మరి పిలాతుకి సలహా ఇవ్వటానికి ఉండే మహాతల్లి పిలాతు భార్య అనమాట అండి. అలాగున్న ఆర్ఎంపీ ప్రభాకర్ అయ్య గారికి దర్శనాలు మరి సలహాలు ఇవ్వటానికి పిలాతమ్మ గారిని దేవుడు ఇచ్చాడు. స్టెల్లా అమ్మగారు, స్టెల్లా అమ్మగారికి వచ్చినట్టు లేరు అనుకుంటా, రాలేదు అమ్మగారు రాలేదు. మరి అమ్మగారు రావాలంటే చాలా లాంఛనాలు ఉంటాయి లేండి. ప్రేమిల అమ్మగారిని రాగలరు కానీ స్టెల్లా అమ్మగారు రావటం చాలా కష్టం. కాబట్టి అంత గొప్ప స్టెల్లా అమ్మగారి యజమాని అయి ఉన్న ప్రభాకర్ అయ్య గారికి మరణాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలాగున్న పురుషుల్లో పుణ్య పురుషులు వీరయ్యా, విశ్వదా విరామ వినడమే. అందరూ పుణ్యపురుషులు సార్, అందరూ పుణ్యపురుషులు.
మేము ఒకళ్ళే పాపాత్మ పురుషులు మేము. మంచిది. కాబట్టి మరి పుణ్యవతుల్ని జత చేసుకున్న పుణ్య పురుషులు. మంచిది. అయ్యగారు మరోసారి మరణాత ఓర్పుకి సహనానికి నిండు కృతజ్ఞతలు. మరి ఈ యొక్క ఏర్పాట్లు చక్కగా ఆహ్లాదంగా గావిస్తూ ఉన్నందులకు దేవుని మహిమపరుస్తూ, మరి బహుశా సింగరాయకొండ సింగర్స్ అనుకుంటా మీరంతా. ఏమండి, హానోక్ గారి బృందమా కాదా? అలెగ్జాండర్ గారి బృందమా? ఊరి నాయన ఎంతమంది ఉన్నారా? అలెగ్జాండర్ గారి టీమా అమ్మ మీరు? అవునంట, తలకాయ ఊపుతున్నాడు. మంచిది మంచిది మంచిది. కాబట్టి అలెగ్జాండర్ గారి టీం లాగా గేంకరించబాకండి, పాడండి. పాడటం అంటే గేంకరించడం కాదు, అర్థమైందా? ఏమనుకోబాకండి అమ్మాయిలు. మరి మీరు సున్నితంగా ఉంటారు. మరి అరిస్తే గొంతు పోద్ది, మధురంగా పాడితే సుశీలాలు పూనారు అంటారు మీలో. మంచిది, చూసారా? కాబట్టి మంచి కోయర్ వార్. ఇన్ని డ్రెస్సులు ఏడ దొరికినాయి అమ్మాయిలు మీకు? ఓరే నాయనో, మంచిది. మీ అలెగ్జాండర్ గట్టివాడే. మరి ఏ రాజ్యం జయించి మీకు ఇన్ని దుస్తులు తెచ్చాడో మరి ఆయన. ఎన్ని రాజ్యాలు జయించాడో. ఏమయ్యా, నువ్వు జయించా, మీ ఆవిడ జయించిందా? ఇన్ని వస్త్రాలు తీసుకొచ్చారు. ఏ రాజ్యం? గ్రీస్ దేశం. మంచిది. బాగున్నాయమ్మా మీ బాటలో, మీ వస్త్రాలు చాలా బాగున్నాయి. మంచిది. మరణాత జిగేలు జిగేలు మాట్లాడినాయి. మంచిది. మరి మీ పాటే కొంచెం గేంకరించారు, మరి చక్కగా ఉన్నారు చక్కగా. అలాగే అమలారా మీరు కూడా క్రిస్మస్ వేడుకకి చక్కగా సిద్ధపడి వచ్చారు. అయ్యలారా మంది ఎప్పుడు తెల్లబట్టలే. ఏం చేద్దాం, పండగ రోజు కాబట్టి. ఏం పండగ రోజు కూడా తెల్లబట్టలు ఎత్తుకొస్తాడు ఏమయ్యా బాబు అంటారని చెప్పి ఏదో కోట్ వేసుకున్న చలికి ఆగటానికని. మీరు కూడా వేసుకోండి. అంతకు కావాలంటే అలెగ్జాండర్ గారు టెండర్ పెట్టండి, ఆయన ఇప్పిస్తాడు మీ అందరికీ, రాజ్యం జయించి ఇప్పిస్తాడు మీకు. మంచిది. అయ్యలారా అక్కడ కొంతమంది అయ్యగారు ఉన్నారు, వారికి మరణాతులు. మరి మీ అందరికీ చక్కని ఏర్పాట్లు గావించారు. లైటింగ్, ఎల్ఈడి కెమెరాలు, వంటలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్రసంగం అవటమే తర్వాయి. మనందరం ఏం చేయబోతున్నాం? భోజనం, పసందైన భోజనం ఆరగించబోతూ ఉన్నాం. అలాగే మా ఏమంటారు ఆస్థాన కవులు ఈ మైకులు ఏర్పాటు చేశారు కాకా నుండి వచ్చి. వారికి అలాగే లైటింగ్ కూడా పోసి వారే అనుకుంటాను. వారేనయ్యా? వారే అంట. వారికి కృతజ్ఞతలు. మరి ఈ క్రిస్మస్ వేడుక ద్వారా ప్రభువే మన బాధలు, వేదనలు, ఇబ్బందులు, కలతలు, కరువులు, రుణములు పరిహారము చేసి ఆనందం, ఉత్సాహం, సంభ్రమం, సంతోషం మరియు అత్యానందం, మహానందం యేసు బాలుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మీ అందరికీ మరొక్కసారి మరణాతులు తెలియచేసుకుంటూ ఉన్నాం. మరి మనం గ్రహిస్తే ఈ మధ్య ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చిందండి. హడావుడిలో మరి వరుసగా మహాసభల పనులు, హడావుడిలో మర్చిపోయాను. అదేమనగా సెదలకి ఒక రాణి ఉంటుందంటండి. ఆ రాణి వేలాది పిల్లలు పెట్టుద్దంటండి. ఆ రాణిని అన్ని చెదల గుంపంత చక్కగా కాపాడతారంటండి. ఎందుకంటే ఆ రాణియే వారికి సంతాన అభివృద్ధి దయచేయటానికి మూలం. ఆ రాణి అంటండి వృద్ధాప్య కాలం వచ్చేసరికి, ఆ రాణి మరణించే సమయం వచ్చేసరికి, ఆ మరణించే రాణిని వీరందరూ ఏం చేస్తారంటే తినేస్తారంటండి. ఆ రాణిలో చాలా బలం ఉంటుందంట, ఆరోగ్యం ఉంటుందంట, శక్తి ఉంటుందంట. అందుచేత ఈ సెదలన్నీ ఆ రాణిని తినటం బట్టి వాటికి బలం వస్తుందంట, శక్తి వస్తుందంట. ఇది మనందరికీ ఒక మంచి ఆధ్యాత్మిక ఆత్మీయ పాఠం నేర్పిస్తుంది అన్నమాట అండి. మనందరికీ యేసుక్రీస్తు ప్రభు ఏం వడ్డిస్తూ ఉన్నారు? విందు భోజనం. ఈ విందు భోజనము ద్వారా మనం ప్రభువుకి వలె తయారు అయ్యేవారము అయి ఉంటూ ఉన్నాం. కాబట్టి చిన్న చరణం పాడుకుందాం.
ప్రభు భోజనము వలన పాప పరిహారము, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యము, ప్రభుని బల్లకు పావురములన్నట్లు శుభముతో భక్తులు. కాబట్టి ప్రభు భోజనం వలన పాప పరిహారం, ప్రభు భోజనం వలన స్వస్థ కార్యం. అందుచేత ప్రభు భోజనం ఇంకొక చరణం రాస్తారు, ఉభయ జీవితములకు మేలై ఉండు నాకు. ఏమనుకోబాకండి ఇలా అడుగుతున్నా అని చెప్పి. మీలో ఎంతమంది దేవాలయంలో నెలకోసారి లేక మాసానికోసారి ప్రభు భోజన విందు అందుకునే వారై ఉన్నారో ఒకసారి మీ కుడి చేయి చూపించండి. అద్భుతం, మహా అద్భుతం. థ్యాంక్ యూ. ఇంచుమించు 100% చాలా ధన్యులు అన్నమాట అండి. కాబట్టి ప్రభు భోజనం వలన మన ఉభయ జీవితములకు అనగా మన శరీర జీవితమునకు ఇంకా ఆత్మీయ జీవితమునకు ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. దైవజనులు అన్నారంటండి, విశ్వాసులైన వారు ప్రభు భోజన సంస్కార విందులో పాల్పొందకపోతే, ఇంకోసారి చెప్తున్నా, విశ్వాసులైన వారు భక్తులైన వారు క్రమముగా ప్రభు భోజన సంస్కారములో పాల్గొనకపోతే శ్రమలు రెట్టింపగును. శ్రమలు ఏమవుతాయి అంటండి? రెట్టింపు అవుతాయి. చూసారా, ఉదాహరణకి కరోనాలో మనకి ఏం దొరకలేదు? ప్రభు విందు దొరకలా. మీరు చెప్పండి, ప్రభు భోజన విందు కరోనా సమయమందు మనకి అందకపోవటం బట్టి మన శ్రమలు హరించినయా, మన శ్రమలు హెచ్చయినయా? చెప్పండి. హెచ్చు, ఆందోళన, ఏమైపోతామో. ఇక ఆలోచించండి అందరూ ఒకసారి. ఇక మనం చచ్చిపోతే ఎట్లా చచ్చిపోతాం? కరోనాతోనే చచ్చిపోతాం. ఈ కరోనా సావు తప్ప మనకి వేరే గతి లేదని మనం ఎంతమంది అనుకోలేదో చెయ్యొద్దండి. అందరూ అనుకున్న వారమే. ఏమని? మనం ఈ లోకంలో సావు అంటూ కలిగితే మనకు కలిగే సావే కరోనా చావు. కాబట్టి ఆ వేళ మనకు సహవాసము లేదు, దేవాలయము లేదు, ప్రభు భోజన విందు లేదు, దేవుని వాక్యము లేదు. అందుచేత మన ఆత్మలు చెప్పండి క్షీణించినయా, మన ఆత్మలు బలపడ్డాయా? చెప్పండి, క్షీణించినాయి. అందుచేత దయచేసి ప్రభు భోజన విందు విడిచిపెట్టవద్దు, ప్రభు భోజన విందు మానవద్దు. ఈ సెదలు మనకు సూచించే పాఠాన్ని మనం చూసుకొని ఈవేళ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. బాబు పెట్టండి, ఇంగ్లీష్లో ఉంది, నేను 2 మాటల్లో మీకు చెప్పేస్తాను. ఒక 5 నిమిషాలు చూడండి. అదిగో చూడండి, చెదలకి తల్లి అన్నమాట అంటే పెద్దది. బాబు వాయిస్ కూడా పెట్టండి. Silent destroyers. But they also hide a creepy trait when one of their kind is dying. We're talking about termites in this episode. How can a termite queen lay millions of eggs? How do termites cause billions of dollars in damage every year? And why do the colonies lick their queens to death? Termites are ancient. Their fossils date back about 130 million years to the early Cretaceous period. They can be found on 6 of the 7 continents on Earth, but they prefer warmer, damper environments. Living in colonies with populations ranging from a few hundred up to the millions. In 2018, a 4,000-year-old supercomplex was discovered in Brazil with approximately 200 million excavated mounds covering an area the size of Great Britain. So it begs the question, how did these colonies get so big? Well, it all comes down to the queen. She's the founding member of a colony. Once she mates, she heads underground to start her life of perpetual egg-laying. And it really is her lifelong job now. She'll continuously lay up to 30,000 eggs per day for 15 years. She's tired. That's 1 every 3 seconds. See, we weren't kidding. To produce that amount of eggs, she needs to be bigger than the rest of the termites in the colony. Starting off as small as a dime, she can grow up to 11 centimeters long.
Although this size does come with its share of problems. She's so big and so inundated with eggs that she can't move. So she has a team of workers tending to her every need. This includes licking her body to keep her clean. It gives a whole new meaning to housekeeping. After laying around 250 million eggs and being fawned upon continuously the entire time, her life comes to an end. And the workers aren't done yet. They will start licking her more aggressively, not to clean her, but to devour her. This cannibalistic trait is not fully understood, but there's probably good reason for the workers to do it. Probably didn't get any overtime. Termite colonies are giant nutrient recycling machines. It's no wonder they don't let the queen's body decay away. As part of the process, the fluids and fats are unceremoniously absorbed out of her body. Some research suggests that since a termite's usual diet is low in nitrogen, eating the queen or their fellow workers could be a good way to get nitrogen back into the colony. Speaking of food, termite colonies can get... మంచిదండి, వినండి. ఈ తల్లి చెద పురుగు అంటండి రోజుకి 30,000 గుడ్లు 15 సంవత్సరాలు బారు పెట్టుద్ది అంటండి. రోజుకి ఎన్ని గుడ్లు? 30,000 గుడ్లు. అంటే ప్రతి 3 సెకండ్లకు ఒక గుడ్డు పెట్టుద్ది అంటండి. అందుకే సెదలు ఏమైపోతాయి, భీకరంగా భయంకరంగా విస్తరిస్తూ ఉంటాయి. సుమారు ఈ మీరు చూసిన 11 అంగుళాల ఆ తల్లి చెద తన జీవితంలో 25 కోట్ల గుడ్లు పెట్టుద్ది అంటండి. చూడండి మరి దానికి ఎంత ఓపికో చూడండి. 15 ఏళ్ళు పెట్టిన తర్వాత ఇంక క్షీణించిపోతే ఆ పిల్లలన్నీ ఏం చేస్తాయి అంటండి, చక్కగా దాన్ని సాకుతాయి అంట, చక్కగా దాన్ని చూసుకుంటాయి అంట. ఈవేళ ఎంతమంది పిల్లల్ని లేక పిల్లలు తల్లుల్ని చూసుకుంటున్నారు, తండ్రులు చూసుకుంటున్నారు, కానీ అవి చూసుకుంటాయి అంట. ఇంకా కడకి సావు వచ్చే సమయం అప్పుడు లేక సావు కలిగినప్పుడు మరి అన్ని గుడ్లు పెట్టిన తల్లి యొక్క దేహం ఆరోగ్యకరం అంటండి, అందులో పోషకాలు ఉంటాయి అంట. అందుచేత ఇవన్నీ ఏం చేస్తాయి అంటండి, జీవమిచ్చిన తల్లిని తినేస్తాయి అంటండి. తినేస్తాం బట్టి వాడికి బలం వస్తుందంట. వినండి, కాబట్టి ఈ పురుగులు సృష్టి మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది, కానీ మనం నేర్చుకోలేకపోతూ ఉన్నాం. మరి ఈవేళ సృష్టి మానవునికి పాఠాలు నేర్పించే స్థితికి ఎదిగిందనమాట అండి. మానవుడు సృష్టికి నేర్పించాలా, సృష్టి మానవుడు నేర్పించాలా? చెప్పండి, మీరు చెప్పండి న్యాయం అయితే. కానీ సృష్టియే ఈవేళ మానవునికి ఏం చేస్తూ ఉంది, పాఠాలు నేర్పిస్తుంది. ఈ ఆత్మీయ పాఠం మనం గ్రహిస్తే మనకు జీవం ఇచ్చిన వారు ఎవరు చెప్పండి, గడి చెప్పాలి. మన జీవం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మన తల్లి. మన తల్లి ద్వారా మనకు ఈ లోకానికి జీవాన్ని దయచేసిన వారు ఎవరు చెప్పండి? దేవుడు. ఆ దేవుడే ఏమంటున్నారు, మీరు నన్ను భుజించండి, నన్ను భుజించడం ద్వారా మీకే జీవం కలుగుద్ది, నిత్య జీవం కలుగుద్ది. అందుచేత మీరు సదా జీవించాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయం దైవజనులు అంటారు, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రెడ్ చాప్టర్, ఆ బ్రెడ్ చాప్టర్లో ప్రభు అంటారు, నేనే నిజమైన రొట్టె, నేనే నిజమైన ఆహారం. కాబట్టి నా ద్వారా మీకేం కలుగుతుంది? జీవం. ఆ జీవమే పరిపూర్ణ జీవం. చూడండి, అంటే చదలవాడ అంటే ఈ జ్ఞాపకం వచ్చింది మీకు చెప్తున్నాను. పిల్లరా, యేసు ప్రభుని భుజించడం ద్వారా మనకేం కలుగుతుంది? జీవం, నిత్య జీవం మనం పొందుకుని వారమై ఉంటాం. అందుకే యోహాను 3:16 చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. కాబట్టి ఆ అనుగ్రహమే ఎవరై ఉన్నారు? యేసు క్రీస్తు ప్రభువు. కాబట్టి ఎలాగున ఆ తల్లి చెదను భుజించటను బట్టి పిల్ల చెదలకు బలం కలుగుతూ ఉందో, అలాగున మనమందరం మన జీవదాత, మన దేవుడు, మన సృష్టికర్త అయిన యేసు ప్రభు యొక్క విందును దేవుని మందిరములో అందుకుంటూ బలం పొందగల భాగ్యం
ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. అలాగే గురువారం అంతరంగ సంస్కార విందు అని బైబిల్ మిషన్ వారమైన మనకు మన దైవజను ఏర్పాటు చేశాడు. ఏమనగా మనం దైవ సన్నిధిలో ఉంటే, దైవ ప్రార్థన చేస్తే, మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని సముఖములో కనిపెడితే ప్రభువే వచ్చి స్వయంగా మనకేమిస్తారంటండి? విందు వడ్డిస్తారు. గురువారం అంతరంగ సంస్కార విందు దినం అన్నారు. ఎవరు చెప్పండి? దైవజనుడు. మీ అందరికి కూడా తెలుసు. ప్రభు మాటను బట్టి దైవజనుడు బైబిల్ మిషన్ స్థాపన చేయగా దొరలైన వారు దైవజనుడు సంస్కార పంక్తిలో మోకరించినప్పుడు దైవజనుడికి సంస్కారం ఇవ్వలేదంట. దేవదాసయ్య గారికి దొరలు ఏం ఇవ్వలేదంట, సంస్కారం ఇవ్వలేదంట. అందుకు దైవజనుడు బాధపడుతూ ఉన్నారంట. అయ్యో, ప్రభు యొక్క విందు దొరలు నాకు అందించడానికి నిరాకరిస్తూ నన్ను ఇలాగూ బాధ పెడుతూ ఉన్నారా అని మనస్సులో వాపోతూ ఉన్నప్పుడు దేవాలయంలో సంఘ గురువు వలె ప్రభువే దిగి వచ్చి దైవజనునికి ఏమందించారంటండి? సంస్కార విందు. అది బైబిల్ మిషన్ యొక్క ఔన్నత్యం, బైబిల్ మిషన్ యొక్క ఘనత, బైబిల్ మిషన్ యొక్క విశిష్టత. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇట్టి గొప్ప ఆత్మీయ అంతస్తు దైవజనుడి వద్ద నుండి అందుకున్న మనం ఎంత ధన్యులమో ఆలోచించుకోండి, గ్రహించుకోండి. ఆ బైబిల్ మిషన్ యొక్క నిజస్థితి ఏంటో మనం కనుగొని అట్టి ఆత్మీయ భాగ్యములు, సంపదలు ఈ కడవరి దినాలలో దైవభక్తి కలిగి సంప్రాప్తింప చేసుకోగల ధన్యత ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సరే, ఇంకా ఆలస్యం లేకుండా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రభు వైపు చూస్తూ ప్రభు సహాయము కోరి ప్రార్థించుకుందాం. దయగల ప్రభు, కృపగల తండ్రి, క్రిస్మస్ కాలోత్సవ కాలమే, వర్తమాన కాలం, బోధాకాలం, దేవా పరలోక శుభవార్త భూమి మీదకు తేబడిన శుభ కాలమై ఉంటూ ఉండగా ఎలాగో దూతను మీరు పంపి జకర్యా గారికి శుభవార్త అందించాడో, జ్ఞానులైన వారికి నక్షత్రము ద్వారా వారికి నీ జనన వార్త బోధించాడో, మరి విశేషముగా మరియమ్మ గారికి మీరు స్వయముగా బయలుపడి దేవా తన గొప్ప స్థితిని, తాను పొందిన దయను, తాను ప్రభువుకి తల్లి అవుతూ ఉన్నది అన్న సత్యమును మీరు బోధించి మరియమ్మను ఈ భూలోక రక్షణ సంకల్పన నెరవేర్చుటకు సాధనముగా వాడుకొని వర్తమానం అందించారు, మేము గ్రహిస్తూ ఉన్నాం. అలాగే సందేహముతో, సంశయముతో, అనుమానముతో మరియను వీడుటకు ఆలోచిస్తూ ఉన్న యోసేపునకు ఎలాగో మీరు బయలుపడి ఉన్నారో, అలాగున్న మరి ముఖ్యముగా చలికాలంలో దేవాలయ గొర్రెలు కాస్తూ ఉన్న మంద కాపురులైన వారికి మీరు ఎలాగ అగుపడ్డారో, అలాగే సాయంకాల సమయమందు ఈ మైదానములో మేము కూడా మీ దివ్య వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉండగా, పరలోక బోధకుడా, నిజ బోధకుడా, మీ యొక్క దివ్య వాక్కు మాకు అందించుమని ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. ఎలాగూ నీ వాక్యము గైకొన్న వారు ధన్యులై, ఆనందభరితులై, ఉత్సాహభరితులై, ఉత్తేజముతో పొందుకున్న వర్తమానం అనేకులకు అందించడం ద్వారా వారు ఆశీర్వాదభరితులయ్యాడు. అలాగున మేమును ఈ క్రిస్మస్ వార్తను అనేకులకు ప్రచురించడం ద్వారా దేవా మా వార్త విన్ను వారందరూ కూడా ఆశ్చర్యముతో, ఆనందముతో, సంతోష సంభ్రమములతో ఉప్పొంగగలుగు భాగ్యము దయచేయమని నడిపించిన మిషన్ పెద్దలను బట్టి, గవర్నమెంట్ సభ్యులను బట్టి, దైవభక్తులను బట్టి, అలాగే మరి ముఖ్యముగా నీ సంఘ బిడ్డలైన వారిని బట్టి స్తోత్రిస్తూ, వందిస్తూ, కీర్తిస్తూ నేను క్రిస్మస్ వేడుకలో ఏకీవించడం ద్వారా ప్రభు నాకు ఈ గొప్ప మేలు దయచేశారని ప్రతి వారు పొందిన మేలును బట్టి ఆనందించి, సంతోషించి దేవా రాబో పండుగను శరీరాత్మల ఉత్సాహముతో జరిగించుకుని కృప దయచేయమని, ప్రతి కీడు పరిహారము చేసి మిండైన మేలుడు మా అందరికి సంప్రాప్తింప చేయమని, ఆనంద బాలుడు, మహిమ బాలుడు, మనందరి యొక్క బాలునిగా ఈ భూలోకము ఉద్భవించిన క్రీస్తు యేసు ప్రభు దివ్య నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రిస్మస్ బాలుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క కాంతి, శాంతి, సంతోషం, ఆనందం, సంభ్రమ, ఉత్సాహం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మరొక్కసారి మరణాత
మీరు కూడా అమలారా మీ పక్కన వైపు చూస్తూ ఒక మంచి నవ్వు, మీ పళ్ళన్నీ కాల్గేట్ పళ్ళన్నీ కనపడేలాగా చక్కగా ఒకసారి ఒక మంచి ఈకెలింత ఎక్కిలించి మర్నా చెప్పి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరూ ఒకసారి మీ తోట అమ్మలకి. అయిలారా మీరు కూడా ఏమో ఎట్ట అంటారు మానేస్తారేమో చెప్పండి. మరణాత, అందరికి మరణాత. మీ పక్కన అమ్మాయికి ఒక్కసారి మరణాత, మీ పక్కన అయ్యకి మరణాత. చెప్పుకున్నారా? పక్కన వాళ్ళు ఉసురోమని మీ వైపు చూశారా? వాళ్ళు నవ్వారా? మంచిది. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే శుభం, క్రిస్మస్ అంటే మనందరికీ కూడా ఎంతో ఉల్లాసం ఉత్తేజం అని తెలియచేస్తూ, మరి ఈ క్రిస్మస్ కాలమందు మనం తరచుగా ధ్యానం చేసుకునే తప్పక వినే వాక్యం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలియనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రైట్. ఏలయనగా మనకు ఎవరు పుట్టారు? శిశువు పుట్టారు. మనకు ఎవరు అనుగ్రహింపబడ్డాడు? చెప్పండి గట్టిగా. కుమారుడు. ఏమనుకోబాకండి, మీలో ఎంతమంది కుమారుని కన్న తండ్రులు, కుమారులను కన్న తల్లులు ఉన్నారో సర్చ్ చేయొద్దండి. గుడ్ గుడ్ గుడ్, మంచిది, మంచి సంతోషం. కుమారుడు మీకు కలిగినప్పుడు మీరు ఆనందించారా? మీరు కుమిలిపోయారా? చెప్పండి గట్టిగా. ఆనందించాడు. గమనించండి, నాకు కూడా పెళ్ళైన తర్వాత మరి అలా ప్రార్థన చేయొచ్చు చేసుకోకూడదు నాకైతే తెలియదండి, నన్ను క్షమించండి. నేనేం ప్రార్థన చేసుకున్నానంటే, నాలో స్వార్థం ఉంటే దేవుడు నన్ను క్షమించుగాక. దేవా, నువ్వు నాకు ఫస్ట్ మగబిడ్డని ఇవ్వాలి, మగబిడ్డని ఇవ్వాలి. నువ్వు ఫస్ట్ నాకు మగబిడ్డనిస్తే నేను సేవ చేస్తా, నువ్వు ఫస్ట్ నాకు మగబిడ్డ ఇవ్వకపోతే నేను సేవ మానేస్తా అని ప్రార్థన చేసుకున్నాను. బహుశా దేవుడికి నా మీద ప్రేమో లేకపోతే దేవుడికి నా సేవ ఆమోదమో నాకే తెలియదు, కానీ దేవుడు ఎవరిని ఇచ్చారు? ఆ అబ్బాయిని ఇచ్చారు. ఫస్ట్ ఆ అబ్బాయిని ఇచ్చారు అన్నమాట. మరి ఆ అబ్బాయి పుట్టినప్పుడు నాకు ఏం తోచట్లా, ఏం చెయ్యాలో అర్థం అవట్లా, ఆకలి ఇట్లా పండుకుని నిద్ర పట్టట్లా, ఆనందాన్ని ఎట్లా పంచుకోవాలో అర్థం కాక తబీబైపోతున్నా. చూసారా ఏంటో మరి. అందుకే అయ్యగారు అన్నారంటండి, కుమారుడు కుచితముల నుండి విడిపించువాడు. కుచితములు అంటే కష్టాలు, ఇబ్బందులు, బాధల నుండి విడిపించేవాడు. ఈ కాలంలో ఎంతమంది విడిపిస్తున్నాడో మనకే తెలియదులేండి, మనం పట్టెత్తున్నారు మన పిల్లలు మనల్ని. కాబట్టి దేని బిడ్డలారా, మనం ఆలోచిస్తే ఆవేళ మరి నర్సాపూర్లో మా అబ్బాయి ప్రసవం జరిగింది, మా పాదిరమ్మ గారు ప్రసవం జరిగింది అనమాట. అక్కడ మరి మా అమ్మగారు అందరూ, బహుశా మీరు కూడా ఉన్నారు సార్, ఏ గారు కూడా ఉన్నారంట, మహానుభావుడు ఇప్పుడైనా ఉంటాడన్నమాట, మహానుభావుడు ఉంటాడనమాట. ఈ ఏ గారు కూడా ఉన్నారన్నమాట అండి. కాబట్టి ఏ గారు అందరూ వాళ్ళు ఎట్లా తెస్తుంటే వెళ్ళిపోయారు జంపు. నేను ఒక్కడనే కూర్చున్నా. మా మామ ఓ పొట్లం తెచ్చి ఇచ్చాడు, అన్నం సాంబారు తెచ్చి, తిను అల్లుడా తిను అన్నాడు. ఏం చేస్తాం, ఆకలి వేస్తుంది, ఒకవైపు ఆకలి ఇట్లా తినాలనిపిస్తుంది, తినబుద్ది ఇట్లా. ఆడ కూర్చొని నేను ఒక్కడే మెల్లగా తిని, ఎండాకాలం మంచి ఎండాకాలంలో వాడు పుట్టాడు అనమాట. ఏప్రిల్ 28 మంచి ఎండలు. సరే ఆ చుట్టూ మామిడి చెట్లు ఉంటే ఆసుపత్రిలో ఆ చెట్ల కింద కూర్చున్నా, అరుగు మీద కూర్చున్నా, ప్రశాంతంగా కూర్చున్నా. మామిడికాయలు రాలుతూ ఉన్నాయి. ఒకడు వచ్చి ఏరుకొని తీసుకెళ్తా ఉన్నాడు. రై మామిడికాయ నాకు ఎత్తావా? ఎంత? సరే నా జోరు డబ్బులు లేవు అప్పుడు. సరే వదిలేరా పో. ఈలాగా లోపలికి తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి. ఎవరు పుట్టాడు? సస్పెన్స్. మొత్తం మీద నర్సులు చెప్తారా, చేపరం కాసేపు ఉండవు చెప్తాను. నీదో నేను ఎవరో తెలుసు నీకు, అసలు అంటావు నీవు. కోపం వస్తుంది. మళ్ళీ వాళ్ళ చేతిలో పిల్లోడు ఉన్నాడు, పాదిరం ఉంది, ఏమంటాం ఇంక చూసుకోండి. మొత్తం మీద బిడ్డను తీసుకొచ్చారు.
అడుగుతున్నా, అబ్బాయా అమ్మాయా, అబ్బాయా అమ్మాయా అని అడుగుతున్నా. ఏం చేద్దాం, ఎట్లా గుర్తుపడతాం? అడిగప్పటికి గోచి తొడిగేశారు. అప్పటికి గుర్తుపడటానికి లేదు, గోచి తొడిగేశారు. ఎట్లా గుర్తుపట్టాలా? ఏమంటే ప్రభాకర్ అయ్యారు, మీరు ఎట్లా గుర్తుపడతారు సార్? ఎవరు నాయనో, అమ్మగారు ఉండాలి అప్పుడు, కానీ మీరు చెప్పేవాళ్ళు కాదు. గోచి తీయాలంటున్నాడండి ఆయన. ఏమయ్యా మహానుభావా, మంచిది మరి నాతయ్య, మా సలహాదారుడు ఉండాలయ్యా మీరు మహానుభావాలు. కాబట్టి మరి ఇలాగా అబ్బాయి అన్నాడప్పటికే అమ్మయ్యా అనుకున్నా. ఇలాగప్పుడు నా భయం, పిల్లలు ఎత్తుకోవడం అంటే భయం, దడ. మెల్లగా చేయి చాపి మళ్ళీ వాడిని ఒక దూది బొమ్మలాగా ఎత్తుకుంటే వాడు ఎంత పుట్టుకతోనే ఎంత శిశింద్రి అంటే వాడు నా జోబులో పెన్ను పట్టుకున్నాడు. వాడు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రవక్త చెప్తూ ఉన్నారు మనకి ఎవరు పుట్టారు? శిశువు పుట్టారు. మనకి ఎవరు అనుగ్రహింపబడ్డారు? కుమారుడు. అంతేకాదు ఆయన భుజం మీద ఏ భారముండునో రాజ్యభారము. ఆయన ఎవరై ఉంటారో ఎవరై ఉన్నారో కూడా తెలియచేస్తున్నారన్నమాట అండి. అదే ఈవేళ మన ధ్యానాంశమై ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఈవేళ మన ధ్యానాంశం మన బాలుడు బలాఢ్యుడు అని చెప్పండి. మన బాలుడు ఎవరు? బలాఢ్యుడు. మన బాలుడు బలాఢ్యుడైన బాలుడు. అందరూ చెప్పండి ఒకసారి, క్రిస్మస్ బాలుడు బలాఢ్యుడు ఎవరన్నా నాకు చెప్తున్నాడు. మీరు జిందాబాద్ జిందాబాద్ అంటే మీరు పలానా జిందాబాద్ అన్నట్టుంది అన్నమాట. మంచిది, నాకు వంతాసు పలుకుతున్నాడు మీరు. కాబట్టి ఈ బాలుడు ఎలాగూ బలాఢ్యుడు అనే అంశం ఈవేళ మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అని వర్ణిస్తారు. ఎందుకనగా ప్రభు జన్మానికి 700 సంవత్సరాల ముందే దీర్ఘదర్శి అయి ఉన్న యెషయా గారు ఎవరిని చూసేశాడు? యేసయ్యను తన దర్శనములో చూసి యేసయ్య జన్మ నుండి యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పాలనా కాలం వరకు ఉన్న ప్రతి అంశమును ముందుగా రాసిన మహనీయుడు ప్రవక్త ఎవరండి? యెషయా ప్రవక్త. అందుచేత ఇది ఒక 4 సువార్తలతో పాటు 5వ సువార్త అని తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాక యెషయా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. బైబిల్ గ్రంథములో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66. కాబట్టి ఇది మినీ బైబిల్, ఇది 5th గాస్పుల్, 5వ సువార్త మరియు సంక్షిప్త బైబిల్ గ్రంథం అని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరి యొక్క మీలో ఎవరుడు కోటీశ్వరుడు క్వశ్చన్. ఈ లోకములో బాల్యము లేని ఒకే ఒక్కడున్నాడు. ఎవరు ఆయన? తెలుసు, అబ్బా అంటారు చెప్పేస్తే. ఈ లోకములో బాల్యము లేని ఒకే ఒక్కడు ఎవరు? ఆదాం. ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. ఇదే కోటీశ్వరులో ఒక క్వశ్చనే, ఇంకా ఉన్నాయి చాలా క్వశ్చన్లు. మంచిది, గాడ్ బ్లెస్ యూ. ఆదాం ఎట్లా కలుగు చేయబడ్డాడు? యవనస్తునిగా కలుగు చేయబడ్డాడు. కానీ ఆదాం ఒక్కనికి ఏమి లేదండి, బాల్యము లేదు. దైవజనులు అన్నారంటండి, ఆదాముకి బాల్యము లేదు, యేసు ప్రభువుకి వృద్ధాప్యము లేదు. ప్రభు 33.5 సంవత్సరముల కాలమునకే తన జీవితమును త్యాగము చేయుటను బట్టి ప్రభువుకి ఏమి లేదు, వృద్ధాప్యము లేదు. ఆదాముకి ఏమి లేదు, బాల్యము లేదు. చూసారా ఇద్దరు ఎంత గొప్పవారో. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు నిత్యముండే దేవుడు కాబట్టి ఈ దేవునికి ఏముండదు, వృద్ధాప్యం. దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్పారంటండి, వృద్ధాప్యమే శాపము అన్నారంటండి మహనీయుడు. ఏంటో మరి ఎందుకు అన్నారో మనకు తెలియదు. చూసారా, మరి వృద్ధాప్యం ఎలా శాపమో అనుభవించే వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అది అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి వృద్ధాప్యము అనే శాపము అనుకుంటే
ఉందా? చెప్పండి, లేదు. ఎందుకంటే నడి యవ్వనములో యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును మన నిమిత్తం త్యాగం చేసిన వారై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు గురించి సూచిస్తూ ఒక్కొక్క మెట్టు హెచ్చుగా ప్రభుని మనకు రుజువు చేస్తూ ఉన్నారన్నమాట అండి. గమనించండి, పిల్లవాడు ఫస్ట్ ఏ క్లాస్లో చేరతాడు? యూకేజీ, ఎల్కేజీలో చేరతాడు. తర్వాత చెప్పండి, ఫస్ట్ క్లాస్. తర్వాత ఇట్లా పైకి వెళ్ళి 10th క్లాస్. 10th అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత పీజీ అయినాక సిగ్గుపడుతుంది, పెళ్ళి కాదంట. పీజీ అయినాక పెళ్ళి కాదా? మరి ఏంటి? బాయ్ ఫ్రెండా? కాదు. అది సిగ్గుతుంది బాబు, చాలా మంచి వాళ్ళండి బాబు. కాబట్టి పీజీ అయినాక ఎంఫిల్, పిహెచ్డి. అలాగే యెషయా గారి యొక్క ప్రవచనం మనం చూస్తే మొదట ఏమంటారు? శిశువు, తర్వాత కుమారుడు, తర్వాత బలవంతుడు, తర్వాత రాజ్యభారం కలిగిన వాడు, తర్వాత ఒక్కొక్క మెట్టు ప్రభువుని ఏం చేస్తూ ఉన్నారు? చెప్పండి, హెచ్చిస్తూ. ఆశ్చర్యకరుడు, తర్వాత చెప్పండి గట్టిగా, ఆలోచనకర్త, తర్వాత బలవంతుడైన దేవుడు. చూసారు, ఒక్కొక్క మెట్టు పైకి ప్రభువుని హెచ్చిస్తూ ఉన్నారు. చివరికి అంటారు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవుని బిడ్డలారా, ఏమనుకోబాక, నీ వేళ ఇంకో క్వశ్చన్ అడుగుతా, అడగకూడదు కానీ మళ్ళీ అడుగుతున్నాను. చదలవాడవారు మీరు మంచివాడు. మరి మన ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో సమాధానం ఉందో చెయ్యొద్దండి. నా ఇంట్లో సమాధానం ఉంది అని చెయ్యొద్దండి. నా ముందు చిన్నపిల్ల, ఆ పిల్ల పేరు సమాధానమేమో, ఆ పిల్ల ఏం చేస్తుందని చెయ్యుతుంది సమాధానం. చేయదంచు, నీ పేరు కాదని అడిగేది, ఇంట్లో సమాధానం వదిలే అడుగుతుంది వాళ్ళ అమ్మ. నేను చూస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, ఆలోచించారా? ఏమ్మా మీ పేర్లు ఎవరి పేరుని సమాధానం ఉందా? అందుకే మీకు సమాధానం, అందుకే గ్యావ్ అని పాడుతున్నాడు మీరు, బ్యావ్ అని పాడుతున్నాడు మీరు. అమ్మ, మీలో ఎంతమంది సమాధానం అనే పేరుందో చెయ్యొద్దండి అమ్మ. చూసారా, మన ఎవరికి ఏం లేదు సమాధానం అనే పేర్లు. అందుకే మనకి ఏమి లేదు? చెప్పండి, లేదా? ఉందా? లేదు. దేవుని బిడ్డలారా, ఈయన మన ప్రభు, ఈ బాలయేసు, ఈ బలవంతుడు ఎవరంటండి? సమాధానకర్తయగు అధిపతి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని వాక్యములో చాలామంది బాలురు మనకు కనబడతారనమాట అండి. పిల్లరా, ఈ బాలురందరూ ఒక్కొక్క విషయంలో ప్రసిద్ధిగాంచిన బాలురై ఉంటూ ఉన్నారు. పిల్లరా, ఈ బాలురుల్లో ఒక రకం బాలురు ఎవరు అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఎవరు చెప్పండి? షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు బాలురు అగ్ని గుండానికి దడియని బాలురు అయి ఉంటూ ఉన్నారు. రాజు అంటాడు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, పాప సహాయం చేయండి తల్లి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వచనం. షడ్రకును, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. చాలమ్మా, స్లోగా వెళ్దాం. ఒక రాజుతో అంటూ ఉన్నారు, ఓ రాజా, మేము ఎందుకు నీ ప్రతిమకు మొక్కమో మీకు చెప్పవలసిన అవసరము మాకు లేదు. మేము చెప్పనక్కర్లా, పోవా, ఏం చేసుకుంటావు చేసుకో. సార్ ప్రభాకర్ గారే అనుకోండి, ఏం చేస్తావు చేసుకో అంటాడు అన్నమాట. చూసారా, ఎవరన్నా రాజుని అలాగ అనగలరా? చెప్పండి, అనగలరా? ఉదాహరణకి మీరు ఇంటి పనులు కట్టాలా,
ఇంటి పన్ను కట్టలా, కరెంటు బిల్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టలా. కరెంటు వాడు వస్తాడు పట్టుకార పట్టుకొని, ఇదిగో స్తంభం ఎక్కుతా, లైన్ తీస్తా అట. ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోరా అని ఎంతమంది అనగలరు? చెయ్యేస్తా అండి. దేవుని బిడ్డలారా, అనగలమా? అనలేము. అందుకే మా చిన్నప్పుడే రాజారావయ్య గారు ఉండేవాళ్ళు, పెద్ద ఆయన అంటే పాద్రి గారు. ఆయన మా చిన్న పిల్లలప్పుడు మేము 5వ క్లాస్ 6వ క్లాస్ ఉన్నాడు, మా కొత్త రక్తం నేర్పించాడు. అది ఏంటంటే, వినండి వినండి వినండి, యేసు రక్తానికి జై, నువ్వేం చేస్తావు సై. ఏం చెప్పండి? యేసు రక్తానికి జై, నువ్వేం చేస్తావు సై. అంతే. ఈలోగా మీ ఇంటికి వస్తాడు, పన్ను కట్టలేదమ్మా పంపు బీగుతానని. యేసు రక్తానికి జై, నువ్వేం చేస్తావు సై అంటే, అమ్మ తిట్ట బాగు తల్లి, చేపలు పెట్ట బాగు తల్లి, నేను మళ్ళీ వస్తానులే అమ్మ, వెళ్తానులే అమ్మ. చూసారా, వీళ్ళు అట్లాగే అన్నారు. ఏమన్నారు? రాజా, నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చూసారా, అంటే వీరి విశ్వాసం, వీరి నమ్మిక ఎవరి మీద ఉన్నది చెప్పండి. అందరూ కలిసి పాడుకుందాం. నీవే అని రైట్. చాలేమ్మా, ఆయాసం వస్తుంది ఎక్కువసేపు పాడితే. 17వ వచనం చదువు అమ్మా, 17 చదువు తల్లి. దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి, చూసారా వారి ధైర్యం, వారి దృఢ విశ్వాసం, నమ్మకం. అదే ఏమని అనగా, దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి, ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. రక్షించుటకు సమర్థుడు. అందరూ చెప్పండి, రక్షించుటకు సమర్థుడు. వీరు దేవుడు సమర్థుడు అని నమ్మాడు. అందరూ చెప్పండి, దేవుడు ఎవరు అంటున్నారు చెప్పండి? సమర్థుడా అసమర్థుడా? సమర్థుడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు సమర్థుడా అసమర్థుడా? మరి ఎందుకు మనం బాధపడాలి? ఎందుకు మనం చింతించాలి? ఇందాక మీకు చెప్పాడు రక్తస్తుతి, యేసు రక్తానికి జై. చూసారా దేవుని బిడ్డలారా, అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నేను ఎల్ షద్దాయి దేవుడను. ఇర్మియాతో దేవుడు అంటున్నారు, నేను యెహోవాను సర్వశక్తి మంతుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. వినండి, దేవుడు చేయలేని కార్యాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, పాపము దేవుడు చేయలేడు, అబద్ధము దేవుడు ఆడలేడు, సృష్టికి విరోధముగా దేవుడు ఏ కార్యము చేయలేడు. ఇవి కొన్ని కార్యాలు ఇంకా తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. మీరు చెప్పండి, పాపము చేసేవాడు బలవంతుడా బలహీనుడా? బలహీనుడు. అబద్ధం ఆడేవాడు బలవంతుడా బలహీనుడా? బలహీనుడు. కాబట్టి దేవుడు పాపము చేస్తే బలహీనుడు అవుతాడు, బలవంతుడు కాడు. దేవుడు అబద్ధం ఆడితే పాపము చేస్తాడు, బలహీనుడు అవుతాడు, కానీ బలవంతుడు కాడు. వినండి, దేవుడు తన సృష్టి నిర్మాణానికి విరోధముగా దైవం చెప్పాడు. అందరూ చెప్పండి, 3 ఎంత? ఒరే నాయన 6 అంట. ఈ ఎక్కడ చదువులో మీ చదువులు 3 3 6 అంటండి. 3 3 ఎంతమ్మా? కాకరకాయ ఎవరిని బడికి పంపిస్తే కాకరకాయ అనరా అంటే కాకరకాయ అన్నా, కీకరకాయ అన్నాడంటే వాడు బడికి వెళ్ళొచ్చు. అట్టా ఉంది ఈ పని. పాటలు పాడి పాడి హెచ్చాలు మర్చిపోయి ఏమంటారు, ఎక్కాలు మర్చిపోయారు అనమాట అండి. ఈ అక్కలకి ఎక్కాలు మర్చిపోయారు. ఏం అక్కలమ్మ మీరు? మంచిది. వినండి దేవుని బిడ్డలారా, 3 3 ఎంత? 9. దేవుడు అంట 9 సృష్టిలో నియమించాడు. 10 చేయమన్నా దేవుడు చేయడు, 9 చేయమన్నా దేవుడు చేయడు, 8 చేయమన్నా దేవుడు చేయడు. ఎందుకంటే సృష్టికి అది ఏం చెప్పాలా? విరోధం, సృష్టికి భిన్నం. గమనించండి, ఏమనుకోబాకండి, గమనించండి. దేవా, నాకు కంఠం అంటే కష్టం అయ్యా, నా మొగుడు కంటాడయ్యా నా బదులు అంటే సృష్టికి ఏంటి అయ్యగారు వినపడుతుందా మీకు? సృష్టికి ఇది భిన్నము. మరి మా పాదురు గారులకి కొంచెం పొట్టలు ఉంటాయి, ఏమనుకోబాకండి. అప్పుడప్పుడు అంటా ఉంటా, ఏమో ఎన్నో నెల అయ్యా అంటా ఉంటాను అనమాట అండి ఆ పొట్టలు చూసి. కాబట్టి ఏదో నేను ఎక్కువ మాడతానని చేత ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి మరి నాకేమో 1వ నెల ఒక్కొక్క గారికి ఉంటుంది. దానిల పాలయ్య గారికి అయితే 7వ నెల ఆయనకి ఏం పట్టదులేండి, గొడవ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ప్రకాశం జిల్లా గల అందరికీ ఉంటుందన్నమాట. ఏదో నెల యోసేపు గారికి తప్ప. నుంచో యోసేపు గారు నువ్వు కుర్రోడవే, నీ ఏమో ఎంతసేపు నించున్నావు, నీకు ఒకటో నెల అంతే, కూర్చో 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 స్కానింగ్ తీయించుకున్నావా? మంచిది నవ్వుతున్నాడు ఆయన. మంచిది అని పెట్టలేరా? కాబట్టి దేవుడు సృష్టికి విరోధముగా, చెప్పండి గట్టిగా, ఏ కార్యమో చేయలేడు. కాబట్టి మనం చేసే ప్రార్థన విషయంలో కూడా ఈ విషయాలు మనం గమనించి మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ముందుకెళ్దాం పిల్లరా. 18వ వచనం చదువు పాప. రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు, చూసారా, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. గమనించండి, చిన్న బాలురు. మీరు చెప్పండి ఇప్పుడు, వీళ్ళు బలవంతులా బలహీనులా? బలవంతుడైన బాలుడు యేసు బాలుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ బాలుని పిల్లలై ఉన్న ఈ ముగ్గురు బాలురు బలవంతులా బలహీనులా? చెప్పండి గట్టిగా ఒకసారి. బలవంతులు. గమనించండి, మీళ్ళకి వస్తారు, అమ్మా బుట్టు పెడతా. ఎంతమంది పెట్టించుకోరో చెయ్యొద్దండి ఒకసారి. గుడ్ గుడ్, మంచిది మంచిది. చూసారా? కాబట్టి మీకు ఒక నిజ ఉదాహరణ చెప్తా. ఆ టైంలో సుధాకర్ గారు చాలాసార్లు చెప్తూ ఉంటాను. అదేంటంటే 2008వ సంవత్సరంలో మన మహోత్సవాలు జరగకుండా చూసుకోవటానికి దుష్టులు మన మిషన్ నుండి వేరైన సాతాను సమాజం కేసులు పెట్టారనమాట అండి. అప్పుడు మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, పెద్ద ఆయన తీసుకుని ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ గారు కూర్చొని ఉన్నారు. మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేప్పటికే ఆయన హిందువుడు, భయంకర నిష్టగల హిందువుడు కూర్చొని ఉన్నాడు అనమాట అండి. మేము కూడా కూర్చోండి సార్ అన్నాడు. మేము కూడా కూర్చునేటప్పటికే ఆయన బల్ల చూసేటప్పటికే మా గుండె జారిపోయింది. ఏందిరా అంటే ఆ బల్ల మీద ఎంత లడ్డు ఉంది, ఎంత ఉందండి లడ్డు. వరి బాబు, నా జీవితం ఎప్పుడు చూడాల, ఫుట్బాల్ అంత ఉందండి అబ్బంతి. చూసేటప్పుడు గుండె జారిపోయింది. ఈలోగా మా పక్కన వాళ్ళు ఎవడో పెళ్ళికి వెళ్తా పిల్లని తీసుకెళ్ళాడంటండి అన్నమాట. నేను అట్ట పిల్లని తీసుకెళ్ళి 2 పిల్లల్ని తీసుకెళ్ళా. మరి అయ్యగారు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. ఏంటి సార్, ఏంది కొండ మీద వచ్చిందా అంటే, అవును తీసుకుంటారా, తీసుకోండి అంటున్నాడు. ముందు పెద్ద ఉన్నాడు, రాజకీయవేత్త. ఆయన ఇటు అనుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఆ పక్కన డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇటు అనుకున్నాడు, కొడుకుమని మింగేసాడు. నేను పక్కన ఉన్నా, యేసు ప్రభా సాతాను పనులు నాశనం, యేసు రక్తం చేయి, సాతాను పనులు నాశనం అనుకుంటా ఉన్నా. ఎందుకు? వాడే ఎస్పీ ఏం పెడుతున్నాడు, లడ్డు పెడుతున్నాడు. ఆ లడ్డు తినకపోతే మరి ఏం చేస్తాడు, ముడ్డి మీద తంతాడని భయం. కాబట్టి యేసు ప్రభు అంటే నా పక్కన డాక్టర్ గారు, సార్ ఆయన ఫాదర్ గారు సార్, ఆయన తీసుకోడు సార్. తీసుకోరా? వద్దు సార్, నమస్కారం సార్ అంటే ఈ అయ్యగారులకు వస్తే వచ్చేటప్పటికి నేను దొరికానుగా అవకాశం అన్నారు. వెనకాల కూర్చున్నారు అన్నారు. అది అవును అంటున్నారు. గుర్తుందా సార్ మీకు? మర్చిపోయారు అనుకున్నా, గుర్తుందంట అన్నారు. మొత్తం మీద అయిపోయింది. బయటకు వచ్చేసాం. బయటకు వస్తే డాక్టర్ గారు చెయ్యి పట్టుకొని, డాక్టర్ గారు మీకు దండాలండి, నా జీవితం నా ప్రాణాన్ని కాపాడినా నేను నీకు రుణపడి ఉన్నాయా, ఇవాళ నా ఆత్మ నశించిపోకుండా నువ్వు కాపాడని దండాలయ్యా, థ్యాంక్ యూ సార్, నీ ఉపకారాన్ని జీవితంలో మర్చిపోలేను సార్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత విశేషం ఏంటంటే మొత్తం మీద మహోత్సవాల విషయంలో కాస్త కసరత్తు చేస్తా ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురు. సరే, ఇంతలోగా ఈ భక్తుడు మన సంఘ సభ్యుడు డాక్టర్ గారు, ఆయన 15 రోజులు కనపట్ల, మాయమైపోయాడు. ఏందబ్బా ఈయన మాయమైపోయాడు, ఏందబ్బా కనపడట్లేదు. ఆయన గురించి వాకప్ చేస్తే తెలిసిన సంగతి ఏంటంటే ఆయన తలకాయ నుండి అరికాల దాకా తడపరబోసింది అంటండి, ఫుల్గా ఒళ్ళంతా. నేను చెప్పా, సార్ మీరు మాకు కావాల్సిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తాను సార్, పాస్టర్ గారు మీరు రాబాకండి, మీకు అంటుకుంటుంది అని. కనీసం నాలుగు కూడా పూత పూసింది అంటండి, కనీసం తినటానికి కూడా లేని పరిస్థితి. చూసారా? ఆ బలవంతుల బలహీనుల చెప్పండి మీరు ఒకసారి గట్టిగా చెప్పాలా? బలవంతులు.
నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించము. గమనించండి దైవజనుడు, 2 గుండాలు ఉన్నాయని చెప్పాడు. మొదటిది రాజుగుండం, రెండవది అగ్నిగుండం. పిల్లరా, నెబుకద్నెజరు రాజు మండించిన గుండాన్ని తప్పించుకుంటే ఏ గుండం తప్పదు? నరక గుండము తప్పదు. నరక గుండము తప్పించుకోవాలి అని అంటే ఏ గుండంలో పడకూడదు అంటే, ఏం చేయకూడదు? ఇంకోసారి చెప్తా, మీకు క్లారిటీ కోసం ఇంకోసారి చెప్తున్నా, వినండి. రాజు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు దండం పెడితే ఏ గుండంలో పడాలా? నరకమను అగ్నిగుండం. ఒకవేళ పెట్టకపోతే ఏ గుండం తప్పదు? రాజాగ్నిగుండం తప్పదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరే ఆ స్థానంలో మనసులో ఆలోచించుకుందాం, మనసు నిర్ణయించుకుందాం. ఆ నరకం పడ్డప్పుడు ఆలోచించుకోవచ్చులే, ముందు ఏం చేద్దాం, మనం బతికి బట్ట కట్టాలి కాబట్టి యేసు ప్రభు అని మనసులో తలంచుకుని ఏం చేద్దాం, కళ్ళు మూసుకొని దండం పెడదాం అని అనుకుంటాం. మనం అందరం మహామేధావులు, ప్రకాశం జిల్లా వాళ్ళు మహామేధావులు, తంగుటూరు ప్రకాశం గారి అనుచరులు మీరు అంతా. అవునా కాదా చెప్పండి? ఎందుకు అయ్యగారు మనసులో ఏమన్నా తలంచుకుంటాం? యేసు ప్రభుని తలంచుకుంటాం, దండం పెడతాం. మనసులో ఎవరున్నారు చెప్పండి? చెప్పండి ఒకసారి, మనసులో ఎవరున్నారు? అట్లా చేయవచ్చా? మనసులో యేసు ప్రభుని పెట్టుకొని బయటికి విగ్రహం దండం పెట్టచ్చా? మాట్లాడండి, గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ బాల్యకాలమందు బలవంతులై ఉండి ఏ అగ్నిగుండానికి భయపడ్డారు? మాట్లాడలే, మీరు ఆలోచించండి. ఏ అగ్నిగుండానికి భయపడ్డారు చెప్పండి? గుడ్, నరక అగ్నిగుండానికి భయపడ్డారు. ఏ అగ్నిగుండానికి భయపడలేదు? రాజాగ్నిగుండానికి భయపడలేదు. అందుచేత పిల్లరా, ఇప్పుడు మీరు చెప్పండి, మా దేవుడు సమర్థుడు అన్నందున దేవుడు వారిని దహింపచేశారా? దేవుడు అని రక్షించాడా? చెప్పండి గట్టిగా ఒకసారి. రక్షించాడు. ముందుకు వెళ్ళిపోదాం. తరువాత మరి ఒక బాలుడు మనకు కనబడుతూ ఉన్నారు పిల్లరా. ఆ బాలుడు ఎవరనగా దావీదు అను బాలుడు. ఎవరు చెప్పండి ఆ బాలుడు? అటు చెప్పాలా? దావీదు అను బాలుడు. ఈ బాలుడు కూడా బలాఢ్యుడై ఉన్న బాలుడు. దేవుని బిడ్డలారా, దావీదు బాలుడు అని సాక్ష్యం ఇచ్చేవారు ఎవరనగా సౌలు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. చూసారా, నీకు బలము చాలదు. ఏమన్నా చెప్పండి సౌలు? నీకు బలము చాలదు. అమ్మా మీరు చెప్పాలా? నీకు బలము చాలదు, బలము చాలదు. నీవు బాలుడవు, బాలుడవు. వాడు బాల్యము నుండి, వాడైతే బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అందరం కలిసి పాడుకుందాం. నీ బలహీనత చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసెను. నా బలమే గద చేయవలసెను. మనోవిచారం కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను. వినండి 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 వినండి. మంచిది.
బహుశా పుస్తకశాల ఉందనుకుంటున్నాను, మరి నాకు కనపడుతున్నట్టుంది. ఉందా సార్? మరి సరే గమనించండి. మరి కాకన్సలు మీరు వచ్చినప్పుడు లేకపోతే మహాసభలో అప్పుడు అయ్యగారి పుస్తకాలు తీసుకోండి. మరి మనోవిచారము కూడదు నీకు అనే పాటలో 2 విషయాలు మనం చూస్తాం, గుర్తుపెట్టుకోండి. మొదటిది మనోవిచారం, రెండవది మనోవికాసం. దైవజనులు అంటారు, నీ బలహీనత తట్టు చూడకు, మనోవిచారం. నా బలము తట్టిదిగో చూడుము, మనోవికాసం, మనోవెలిగింపు. ఎందుకంటే నీ బలమునకు మించిన పనులు. ఎవరి బలం? చెప్పండి గట్టిగా. ఎవరి బలం? నా బలం. నా బలం అంటే ఎవరి బలం? గట్టిగా చెప్పాలా? దేవుని బలం. ప్రభు అంటారు, యెహోవా దేవుడు అంటారు, నేను ఎల్ షదాయ్ అంటే నేను సర్వశక్తి మంతుడనై ఉన్న దేవుడు. అందరూ చెప్పండి, దేవుడు ఏ శక్తి మంతుడు? గట్టిగా చెప్పాలా? సర్వశక్తి మంతుడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు అంటారు, మన బలానికి మించిన పనులు చేయాలంటే ఎవరి బలం కావాలా? చెప్పండి గట్టిగా. దేవుని బలం. అందుచేత ఏ కార్యమైనా పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు, తల్లిదండ్రులు కోర్టు సమస్యలు ఎదుర్కొనేటప్పుడు, అలాగే ఉద్యోగ సమస్యలు ఎదుర్కొనే, వ్యాపార సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మనం జ్ఞాన బలము కోసమైనా, ఆత్మ బలము కోసం, వివేక బలము కోసమైనా ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని బలం. ఎందుకంటే మన బలానికి మించిన సర్వశక్తి మంతమైన బలం ఎవరి బలం? చెప్పండి, దేవుని బలం. వినండి ఆడవారు, వినండి. మగవాళ్ళు వినబాకండి నేను చెప్పే మాట. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఆడవాళ్ళు వినండి, మగవాళ్ళు వినబాకండి కాసేపు. అయ్యా అటు ఇటు దిక్కులు చూసుకోండి. మగవాళ్ళు వినండి, ఆడవారు వినండి. అంటే మగవాళ్ళు వింటున్నట్టున్నారు, మీరు వింటున్నట్టు లేరు. ఇప్పుడు ఒక బ్యాంక్ ఆఫీసర్ ఒక ఊర్లో ఉండేదంటండి. ఆ బ్యాంక్ ఆఫీసర్ అంట రోజు బ్యాంకులోకి వచ్చి తన బ్యాగ్ తీసి, ఆ బ్యాగ్లో నుండి ఒక బొమ్మ తీసి ఆ టేబుల్ మీద పెట్టి రోజు దండం పెట్టుకొని తన పనులు చేసుకునేదంటండి. ఆ బొమ్మ ఇటువైపు తిరిగి ఉండేదంట, ఎదురోళ్ళు కనపడేది కాదంట బొమ్మ, ఇటువైపు ఉండేదంట బొమ్మ. ఆ బ్యాంక్ వాళ్ళందరికీ అనుమానం అంట, అయ్యారు మీరు వినొద్దని చెప్తున్నా, ఆడి చూస్తాను నా వైపు చూస్తారట, దిక్కులు చూసుకోండి మీరు, చూడండి బాగా. వినండి. అందరికీ ఆ బొమ్మ కనపడేది కాదంట, అందరికీ అనుమానం అంట, అందరికీ సందేహం, అందరికీ సంశయం. ఎవరి బొమ్మ? ఏ దేవుడి బొమ్మ? ఏ గురువు బొమ్మ? ఏ స్వామి బొమ్మ? ఏ ఋషి బొమ్మ? అంటే ఇటువైపు ఉండేదంట. ఆఫీసర్ గారు మేడం గారు, ఆ బొమ్మ ఎవరిదో మీరు చెప్పాలి మేడం గారు. నేను చెప్పను. నువ్వు చెప్పాలి, నేను చెప్పను అనేదా అంటాడు. ఒకనొక రోజు పట్టు పెట్టారు అతను కలిసి, నువ్వు చెప్పి తీరాల్సిందే అని. ఏం లేదు, అది ఎవరి బొమ్మో కాదు, నా భర్త బొమ్మ, నా యజమాని బొమ్మ అని అంటాడు. ఏందమ్మా నీ యజమాని అంత గౌరవమా? అంత యజమాని అంటే అంత ఏమంటారు, పతి భక్త్యా? అంత భక్త్యా ఏంటమ్మా సంగతి? అంత గొప్పవాడా మీ యజమాని? అంత స్వామియా యజమాని అంటే? చెప్పాలా? ఇది మన యజమాని వచ్చేసాడు ఇక్కడికి. కొట్టండి రా బాబు, మీరెవరు రా బాబు, నా ప్రసంగం ఏంటో సరిపోతుంది వాళ్ళకి, ఏం చూసుకోవట్లేదు. సరే వినండి. అప్పుడు ఏంటి సీక్రెట్? ఆయన బొమ్మలో ఉన్నది ఏంటి సీక్రెట్ అంటే, బ్యాంకులో అంటండి ఏదైనా క్లిష్టమైన సమస్య వస్తాయి, తీరని సమస్య వస్తాయి, నోరినెత్తి బాదుకొని తల్లడిల్లే సమస్య వస్తే వినండి. ఆ బొమ్మ వైపు చూసుకొని ఏమంటుందంట, నిన్నే భరెత్తున్నాను రా నేను, ఈ సమస్య నీ ముందు ఎంతరా అని చెప్పి నేను ఏ సమస్యని ఏం చేసేస్తా, సులువుగా పరిష్కారం చేసేస్తా. అందుకే మొగలు ఉండొద్దన్న, మొగలు నవ్వబాకండి. చూసారా? అందుచేత మీరందరూ సత్తులు. ప్రభాకర్ గారు అన్నారు, మీరు కూడా, మీరు గొప్పలు సార్ మన్నాసు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనం క్లిష్ట పరిస్థితులు పిల్లలతో మీరు ఎట్లా భరిస్తున్నా నాకు తెలియదమ్మా, రోజు మేము తనచుకుని దండం పెట్టుకుంటా, అన్ని బలాలు ఉన్న నేనే 2 పిల్లలతో నక్షత్రాలు చూస్తా రోజు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ అ డైమండ్ ఇన్ ద స్కై. మీకు పెళ్ళి తెలుస్తుంది, ఇప్పుడు కాదు. మీ పెళ్ళి అప్పుడు వస్తానుగా నేను, అప్పుడు చెప్పండి. పెళ్ళి అయినాక, పిల్లలు పుట్టినాక అప్పుడు చెప్పండి, రాసుకోండి డైరీలో. మళ్ళీ చెప్తున్నాడు పద్యాలు వీళ్ళు. ఏమండి పద్మమ్మ గారు పద్యాలు చెప్తున్నాడు, చూసుకోమ్మ మరి. చూసారా? కాబట్టి ఇట్లాంటి వాళ్ళం మాకే నక్షత్రాలు కనబడుతుంటే మరి మీకు అంటే ఈవేళ చెప్పండి, జీవితాలు క్లిష్టమైనయా సులువైనయా? చెప్పండి గట్టిగా. కాబట్టి ఎన్ని ఆశలు, ఎన్ని అపేక్షలో, మరి ఎన్ని ఊహలో, ఎన్ని ఆశ, ఎన్ని ఏమంటారు ఎన్ని కోరికలో పిల్లలకి. కాబట్టి ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే నీవు బాలుడవు, కానీ నీ విరోధి అయిన గొలియాతు ఎవడు? బాల్యము నుండి వాడు బలాఢ్యుడు. నీవు బాలుడవు, బలము లేని వాడవు. చూడండి వాక్యం చూడండి. నీకు బలము చాలదు. అందరూ చెప్పండి, దావీదు బలం సరిపోద్దంటారా సరిపోదంటారా? చూసారా? వాడు ఇంచుమించు 8 అడుగులు ఎత్తున్నాడు అనమాట అండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు బాలుడైన దావీదుకు తోడై ఉన్నందున, వినండి వినండి వినండి, దయచేసి వినండి. దేవుడు బాలుడైన దావీదునకు తోడై ఉన్నందున దావీదు బాలుడు అయినను బలాఢ్యుడు. దావీదు ఎవరు చెప్పండి? అడిగి చెప్పాలా? బలాఢ్యుడయ్యున్న బాలుడు. చూసారా? మా దేవుడు సమర్థుడు అన్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బలహీనులు కారు. వాళ్ళెవరు? బలాఢ్యుడు. దావీదు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న కారణాన దావీదు బలహీనుడు కాదు, కానీ దావీదు ఎవరు చెప్పండి? బలాఢ్యుడు. వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. 1 సమూయేలు 16:18. రైట్, చదువమ్మా. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసీయునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. గమనించండి, ఇక్కడ దావీదు బలవంతుడవుటకు 7 లక్షణాలు దావీదులో ఉన్నాయి అన్నమాట అండి. మొదటి లక్షణం బెత్లెహేమీయుడు, యెష్షయి కుమారుడు. రెండవది చమత్కారముగా సితారా వాయింపగలవాడు. 3 బహు శూరుడు, బహు ధైర్యవంతుడు. 4 యుద్ధశాలి. 5 మాట నేర్పరి. 6 రూపసి. అన్నిటికన్నా మిన్నైనది యెహోవా వానికి తోడై ఉన్నాడు. ఎన్ని ఉన్నా ఈ చివరి లక్షణం లేకపోతే అంతా చెప్పండి 0. గమనించండి, దావీదుకు ఎవరు తోడు? మాట్లాడలా మీరు మాడబోతే నేను ముగించేస్తాను. ఎందుకు మాడాలా? గడి చెప్పాలా? దేవుడు ఎవరికి తోడు? దావీదు. మీరు చెప్పండి, దేవుడు తోడుగా ఉన్నవారు బలవంతులవుతారా బలహీనులవుతారా? మనం దేవుడి తోడు కోరుకుంటూ ఉన్నామా? కోరుకుంటం లేదా? చెప్పండి.
అందుకే అయ్యగారు రాశాడు. అమ్మ పాడతారమ్మా. దేవాదేవుని మ్రొక్కలేండి ఓ ప్రియులారా దేవరాజుని కొల్వారండి. లేవంగానే మొదట దేవుని స్మరించి వెనుక మీ పనులు ఆరంభించుట మేలు. చూసారా, లేవంగానే అన్ని పనులకు మించిన మంచి పని ఏం చెప్పండి? మోకాళ్ళుని ప్రార్థించుట. గమనించండి, తెల్లవారుజాం మోకాళ్ళ ప్రార్థనలో చాలా బలం, చాలా శక్తి, చాలా ఆత్మీయ వెలిగింపు, చాలా మనో నెమ్మది లభిస్తుందన్నమాట అండి. గమనించండి, ఉదయం లేవంగానే మనం ఏం చేస్తాం? ఫేస్బుక్ చూసుకోవాలి, వార్తలు చూసుకోవాలి. చెప్పండి, అవునా కాదా? టీవీ చూసుకోవాలి, అవునా కాదా? కాదు. లేవంగానే మొదట దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు ఆరంభించుట. మంచి పనులకు చెప్పండి మించిన పని అవును, కొంచెమైనను బద్దకించుట సరి కాదు. వినండి, పైనవే ప్రార్థించుకోండి, ఇబ్బందులో ప్రార్థించుకోండి, జబ్బులో ప్రార్థించుకోండి, భోజనం అప్పుడు ప్రార్థించుకోండి. చూసారా, ఎల్లవేళలా ప్రార్థన చేసుకుంటే మనకు ఎవరు తోడై ఉంటారు? చెప్పండి గట్టిగా, దేవుడు తోడై ఉంటారు. వినండి, మరి ఈ విషయం కూడా సుధాకరయ్య గారికి తెలుసు. 2 ఏళ్ల క్రితం, అంతే 3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, పాలకొల్లులో మీటింగ్, క్రిస్మస్, ఇట్లాగే క్రిస్మస్ వేడుక ఏర్పాటు చేశాం. ఏముందిలే, 3 కార్లు వెళ్తున్నాం అన్నమాట అండి. ఏముందిలే, మనం దేవుని పని మీద వెళ్తున్నాం, దేవుడే చూసుకుంటారులే, దేవుడే కాపాడుకుంటారులే అని సరిగ్గా ప్రార్థన చేసుకోకుండా బండి ఎక్కాం. మనం కూడా చేసుకుంటాంగా, మన టైం దొరకదు, అందుకే ఏం చేసుకుంటాం? బండి ఎక్కేటప్పుడు మేము కూడా ఇట్టా ప్రార్థన చేసుకున్నాం, బయలుదేరాం. మీ అందరికీ తెలుసా, ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, పెద్ద ఆయన కాదులేండి, మన అన్న. ఎవరు అన్న? జగనన్న. జగనన్న పెడన అనే ప్రాంతంలో మీటింగ్ పెడుతున్నాడు. మేము ఆ పెడన మీదుగా పాలకొల్లు వెళ్ళాలి. సుమారు 10 కిలోమీటర్లు పెడన దగ్గర ట్రాఫిక్ ఆగిపోయింది. బాబోయ్, ఇంకా మధ్యరాత్రి అయిపోతుందని చెప్పి పెడంతో మనకి పెడొచ్చేసింది అని చెప్పేసి వెనక్కి తిప్పుకొని ఇంకో రూట్ వెళ్ళాం. ఆ రూట్లో వానలు ఎట్లాగే తుఫాన్లో పడ్డాయి, చెట్లు కొమ్మలు పడ్డాయి, రోడ్డు అడ్డుపడింది. ఆ రోడ్లో 5 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. ఒరే నాయనో, ఇంక రోడ్డు మీదే మనం భజన చేసుకోవాలి, కూర్చొని తపస్సు చేసుకోవాలా అని మళ్ళీ అక్కడ వెనక్కి తిరిగి ఇంకొక రోడ్లో వెళ్ళాం. ఆ రోడ్లో చూస్తే ఈ రోడ్లో కూడా ఏమండి మీరు తెలియక ఈ రోడ్లో వచ్చారు, ఏమండి బాబు ఈ రోడ్లు చెట్లు పాటాయి. చూసారా, 3 రోడ్లు ఆడ్డాం. అప్పటికే 3ంటికి బయలుదేరాం, అప్పటికి 8 అయింది. ఇంకా నీరసం వచ్చేసింది. కారులో కూర్చొని తపస్సు చేసి నీరసం వచ్చేసింది. ఇంకో రోడ్లో రండి అని ఫోన్ చేస్తున్నారు అక్కడ. బాబు మా వల్ల కాదు అని చెప్పి కడకి బయలుదేరిన చోటకే మరలా 10ంటికి చేరి ఇంకా ఒంట్లో ఓపిక లేక ఒక ముద్ద అన్నం తిని మాంసం మీద వండుకున్నాం, పడిపోయామంతే. ఇంకా చూసారా, ప్రయాణమై ప్రార్థించుకోండి, మీ బాట సదునవును. మేము కూడా అట్లాగే చేస్తూ ఉంటాం, తెలుసో తెలియకయో. కాబట్టి ప్రేమగా వెళ్ళుదురు రంజిల్లు మీ మనస్సు. దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేల్ అంటే ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలా? దేవుడు మనకు తోడు. అందరూ చెప్పండి గట్టిగా. ఇమ్మానుయేల్ అనగా ఏంటి చెప్పండి? అందరం కలిసి పాడుకుందాం. ఇమ్మోగా యేసుని బాటి నేడు నమ్మిన సర్వంగా పోష్టి. ఇమ్ముగా అంటే కమ్మగా, సంతోషంగా, నిండుగా. అలాగూ ఇమ్ము అంటే
తోడుగా అండగా మనతో ఉండేవారు ఎవరు? చెప్పాలి గట్టిగా, ఎవరు? మాట్లాడలా, ఎవరు? దేవుడే అనండి. అందరూ చెప్పండి, ఎవరు? దేవుడే. కాబట్టి దావీదు బలవంతుడవుటకు మూలం దేవుడే. ఎవరికి తోడు? చెప్పాలా, దావీదుకు తోడు. అందుచేత పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా బాలురైనా బాలికలైనా ఎవరి తోడు కోరుకోవాలి? దేవుడి తోడు. మన దేవుడు క్రిస్మస్ కాలమందు ఒక నామముతో బయలుపడ్డరా. నామమే ఏ నామము? ఇమ్మానుయేలు. వినండి, మనందరికి ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేరు లేని వారు ఎంతమంది మీలో ఉన్నారో ఒకసారి చెయ్యతండి. మనందరికీ ఉన్నాయి, ఇంటి పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి మనం చూస్తే దండే సుధాకర్ గారు, ఆరేపల్లి జస్సన్ గారు, మర్రి దానియేలు గారు, మర్చిపోయా రేవంత్ రెడ్డి వంశం అండి బాబు, యనమలోళ్ళు. మొన్న హైదరాబాద్ వెళ్తే యనమల రేవంత్ రెడ్డి అంట. మీరు చుట్టమా సార్ రేవంత్ రెడ్డి? కాదా, పరిచయం చేసుకోండి సార్. యనమలేగా మీరు? యనుముల, ఆయన కూడా అదే సార్, యనుములే. రేవంత్ రెడ్డి చుట్టాలు సార్ వీళ్ళు. యనుముల ప్రకాష్ గారు, రాయాది వారు, మహానుభావుడు మన్నాత. రాయాది కాదు సార్, రా నా ఫ్రెండ్ రా. ఆయన కాదు, ఆయన వద్దులే బాబు, నువ్వే రా. ఈయన నా బాల్య మిత్రుడు. ఈయన బట్టే మనకు పాపం వచ్చింది. ఈయన పేరు ఆదాం. ఈయన పండు తిన్నాడు, ఈవేళ పండు తింటున్నాడు. అందుచేత మనకి మిషన్కి పాపం పాపం వేడట్లా. నువ్వు పండు తింటమ్మా అనేసి మాంసం తిను. ఈయన ఇంటి పేరు మద్దు. మద్దు. రైట్, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. అందరికి ఏమున్నాయి? ఇంటి పేర్లు. మా ఇంటి పేరు చెప్తే భయపడిపోతారు. మా ఇంటి పేరు జరిగిపోతులా. చూసారా, మీ అందరికీ తెలుసు. కాబట్టి మీకు జోక్ చెప్తా. ఏరి మన గురువుగారు ఏరి అలెగ్జాండర్ మహారాజు ఏడి చక్రవర్తి అలెగ్జాండర్ ఎవడో గుర్తుని తీసుకుపోయినట్టున్నాడు. ఏదో రాజ్యం చేయించడానికి వెళ్ళాడు ఈయన ఎక్కడికో. రైట్, అక్కడెక్కడ చెయ్యెత్తాడు మహానుభావుడు. మంచి నీ చెయ్యి కనపడుతుంది. వినండి, బాత్రూంలోనే టైల్స్ అండి ఇచ్చాడు. ఆ టైల్స్లో టామ్ అండ్ జెర్రీ అని ఉంది. నా ఇంటి పేరుగా టైల్స్ వేసావు ఇంద్ర బాబు అని నేను నవ్వుకున్నాను అనమాట. కాబట్టి మా చిన్నప్పుడు మమ్మల్ని ఏడిపించేవాళ్ళు. మరి మా గురువు గారు మా ఇంటి పేరును బట్టి జరిపోతులే జరి ఇటు రా అనేవాడు అనమాట అండి. పెద్ద ఆయన లేండి ఆ కాలంలో, వృద్ధుడు. నేను అనుకున్నా, ఒరే అలెగ్జాండర్ మహాచక్రవర్తి, నిజంగా నువ్వు ప్రభాకర్ గారి శిష్యుడు వేరా బాబు, టైల్స్ నాకు తగ్గట్టంటే ఇచ్చావు అనుకున్నా. మీరు కూడా చూడండి సార్, సెల్ఫీ తీసుకుందాం బాత్రూంలో. ఫేస్బుక్లో మీకుందా ఫేస్బుక్? మీకు లేదంట. మంచిది సార్, ఎవరికి ఫేస్బుక్ ఉందో పెట్టుకుందాం. ఆదాం గారు మీకుందా ఫేస్బుక్? ఓరి నీకు ఫేస్బుక్ ఉందా? నాకంటే నువ్వే గొప్పడు అయ్యా. మరి నాకే ఫేస్బుక్ లేదు. నా పేరు మీద ఉంటాయంట ఎవడ అకౌంట్లు, మా ఎదురోళ్ళు. వినండి, కాబట్టి విషయం చెప్తున్నా, దేవుని ఇంటి పేరు ఏంటి చెప్పేయండి. అసలు విషయానికి ఆడికి నేను తీసుకెళ్ళాను, నాదే తప్పులేండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు ఎవరికి తోడు? అందరం కలిసి పాడుకుందాం. మరియ పుత్ర నామమే ఇమ్మానుయేలగో, నరులకు దేవుండే తోడు నిరతము వరకు, ధరిని దేవుడుండుగాన విరువెన్నడు, పరమదేవుని సహవాసము లభించెను, పరమదేవుని సహవాసము లభించెను. దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవమారు గానముల్బు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను మోవా చూడా
కాబట్టి మరియ కుమారుడు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు నిరతము వరకు, దేవుడు ధరణి ఉండుగాన వెరవమెన్నడు. మనం ఎప్పుడు భయపడం. పరమదేవుని సహవాసము మనకు, చెప్పండి, మనకు లభించను. వినండి, బైబిల్ మిషన్లో ఏమనుకోబాకండి, మీరు అట్లా చేయబాకండి, మీ దండం పెడతా. బైబిల్ మిషన్లో ఏ పని అవ్వాలన్నా కానీ కిరణ్ బాబు చెప్పాడు అంటారనమాట. ఉదాహరణకి ఈ మొక్క అటు జరపాలనుకోండి, అటు జరగాలనుకోండి, కిరణ్ బాబు చెప్తా అంటారు. ఏం చేయటానికి? మొక్క జరపటానికి. నువ్వు జరపలేదా? ఏ గారు కిరణ్ బాబు చెప్తా, ఇదిగో ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి, ఈ తీలేదా? కిరణ్ బాబు చెప్తా. చూసారా? అంటే వారికి ఎవరు తోడున్నట్టు? ఏదో నిమిత్తం మాత్రం నేను తోడుకున్నట్టే మిషన్లు ఏమైపోతాయి? సర్వ పాపాలకి మూలం, అన్ని మోసాలకి ఒకే పేరు. ఏం పేరు? కిరణ్ బాబు చెప్పాడు 2 ముక్కలై అంటారు. కిరణ్ బాబు చెప్పాడు తలకాయ మాంసం చెయ్యి అంటారు. చూసారా? అమ్మ వల్లి పద్మమ్మ గారు, మీకు తెలియదు, తెలుసుకోండి కొన్ని విషయాలు. మీ గారు చెప్పట్లేదుగా, చెప్పడు ఆయన. ఏమని చేస్తుంది గారు, అవునా కాదా? మిషన్లు మీరు చెప్పండి, మీరు సత్యవంతులు. చూసారా? ఆయన తలకాయ ఊపుతున్నాడు అనమాట అండి. అమ్మగారు ఆయన 2 సాక్షులు, ఏ మాట అయినా 2 సాక్షులు వస్తారో పరసం. కూర్చోండి సార్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదో నిమిత్తం మాత్రమైనా మా పేరు మీద ఇన్ని పనులు జరిగిపోతుంటే మనకెవరు తోడు? ఎప్పుడు దాకా? నిరతము వరకు. పరమదేవుడు మనకు తోడై ఉన్నాడు, వెరవకెన్నడు. పరమదేవుని సహవాసము మనకు లభించెను. కాబట్టి ఇమ్మానుయేల్, ఇమ్ముగా మనకు తోడై ఉన్న ఏల్ అంటే దేవుడు. ముగించేస్తున్నాను, టైం అయిపోయింది. ముగింపులో మీకు తోడు గురించి ఒక మాట చెప్పి ముగించేస్తాను. దావీదు బలవంతుడు అవటానికి ఎవరు తోడు? దేవుడు తోడు. అది అండర్లైన్ చేసుకోండి. అలాగే అయ్యగారు అన్నారు, మీ పిల్లలకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుకోండి. ఇమ్మానుయేల్ అంటే బిడ్డా దేవుడు నీకు తోడు. అలాగే బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు, దేవుడు నీకు తోడు. బిడ్డ బయటికి వెళ్తున్నాడు, చెప్పండి, దేవుడు నీకు తోడై ఉన్నారు. దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నారు అనుకోండి, బిడ్డలు ఏం చేయరు? తప్పుడు పనులు చేయటానికి ముందుకు రారు. ఎందుకంటే వారికి భయం ఉంటుంది. ఏంటి? దేవుడు నన్ను చూస్తున్నారు. ముందుకు వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, తోడు మన దైనందిన జీవితంలోని తోడు గురించి ఒక మాట విని ముగించేసుకుందాం. అదేమనగా, రాత్రి మిగిలిన పాలు విరక్కుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? మీరు అంటారు ఫ్రిడ్జ్లో పెట్టాలని. ఇవాళ మనందరికి అలవాటు ఫ్రిడ్జ్లో పెట్టడం. ఫ్రిడ్జ్ లేనిది ఎవరిది? అందరికి ఫ్రిడ్జ్ ఉంది ఈవేళ. గమనించండి, పాలు విరక్కుండా రాత్రి గడపాలి అంటే, పాలు విరగకూడదంటే పాలుకి ఏం కావాలా? చెప్పండి. తోడు. ఎంత తోడు? ఎంత తోడు? పొడ్డ గేలంత తోడు. అంతేనా? మీరు కూడా ఏం చేస్తారు? ఎంత ఇట్ట వస్తుందమ్మా, ఇట్లంతా ఇట్ట వస్తుంది ఏంటి తోడు? అట్టానికి ఇట్ట తీసి అట్టేస్తారు. ఒక చొక్క పాలల్లో ఒక చుక్క తోడేస్తే ఉదయానికల్లా పాలు ఏమైపోద్ది? పెరుగైపోద్ది. చూసారా? ఒకవేళ పాలుకి ఆ ఒక్క సుక్కే సలవా తోడు కాకపోతే పాలు ఏమైపోద్ది? ఇరిగిపోతాయి. పాలు ఇరిగితే పాలు ఏమవుతాయి? పన్నీరు అవుతాయి. ఈవెన్ అందరూ తింటారు పన్నీర్ కర్రీ అని చెప్పి. పన్నీరు అవటానికి పాలను ఏం పెడతాం? ఇరగొడతాం. నేనంట పాలు కన్నీరు గారుస్తే వచ్చేదే పన్నీరు. చూసారా? పెరుగు అవుద్ది. పెరుగు చక్కగా చిలికితే ఏమవుద్ది? వెన్న. మజ్జిగ కాదు, వెన్న. వెన్ననే చక్కగా కాంచి 4 ఆకులు వేసి 4 తాలింపులు వేసి కాంచితే ఏమవుతుంది? నెయ్యి.
ఆవకాయ చట్నీ, ముద్దపప్పు, నెయ్యి పెట్టుకుంటే భోంచేస్తే తింటున్నాం ఎవరైనా. మన కర్మ 5 గంటల ఇవి వచ్చేసినాయి, దొంగ కోళ్ళు వచ్చేసినాయి మన జీవితాలు పాడు చేయటానికి. 11 ఏళ్ళ 12 ఏళ్ళ పెద్దలు అయిపోతున్నాడు. ఊరు నాయన ఆ కోళ్ళు చూస్తే ఎంత ఉంటాయి, ఆడి కాళ్ళు ఎంత ఉంటాయి. భయంకరం విచారం. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నెయ్యి, ఆ నెయ్యి బట్టి మనకు ఆరోగ్యం. చూడండి, పాలకి ఒక్క సిటికెడు సలవ తోడైతేనే అంత మేలుంటే మనకు ఎవరి తోడు ఉండాలా చెప్పండి? దేవాతి దేవుడు. అందరూ చెప్పండి గట్టిగా ఒకసారి, దేవాతి దేవుడు. కాబట్టి ఈ క్రిస్మస్ బాలుడు అందరికీ అనువైన బాలుడు. కాబట్టి బాలుడు అంటే ఎవరు భయపడరు. బాలుడు అంటే ఎవరైనా భయపడతారా? భయపడరు. కాబట్టి ఈ బాలుడే భావి కాల దేవుడు. క్రిస్మస్ కాలమందు ఏ బాలుడినైతే మనం ఆరాధిస్తామో, నమస్కరిస్తామో, పూజిస్తామో, శుభం అందించుకుంటామో, తోడై ఉండాలని కోరుకుంటామో ఆ బాలుడే ఎవరై ఉన్నారు చెప్పండి? దేవాతి దేవుడు. కాబట్టి బాలుడైన ప్రభువు బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, రాజు, మన నిమిత్తం సమాధానకర్త, నిత్యము మనకు తోడై ఉండే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ కాలమందు ఆ బాలుని ఎత్తుకుందాం, ఆ బలవంతుడైన బాలుని ముద్దు పెట్టుకుందాం, ఆ బలవంతుడైన బాలుని హృదయములో నివసించమని, హృదయములో సింహాసనం వేసుకొని సదా నిలిచి ఉండుమని ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ఆ బాలుడే రేపు వరుడిగా మధ్యాకాశమునకు వచ్చి ఆయన రాజ్యములోనికి మనల్ని కొనిపోవారు. ఆయన రాజ్యములో 7 ఏండ్లు మనకు ఆయన దివ్య లక్షణాలు విందందించువారు. 1000 ఏండ్లు ఆయనతో పరిపాలించగల కృప ఈ యేసు బాలుడే, బాలయేసే మనం దయచేవాడు. కాబట్టి అటు బాలయేసు తన బలమును, తన జీవమును, తన తోడును, తన సమాధానమును, తన స్వస్థతను, తన కృపను, తన కనికరమును, వాత్సల్యమును ఈ క్రిస్మస్ కాలమందు మనకు, మన ఇంటిల్లిపాదికి మిండుగా దయచేయును గాక అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని వారందరికీ ఈ దీవెన సంప్రాప్తమగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రభువుని తలంచుకుందాం. పరలోకపు దేవా, దేవాతి దేవా, మహాదేవా, ఈ క్రిస్మస్ కాలమందు సంతోష బలము చేత సర్వ కష్టాలను అంతరింపచేసుకోవటానికి, నీకు మహిమ కలిగించటానికి నీ కృప మాకు దయచేయండి స్వామి. దేవా, ఈ సాయంకాల సమయమందు బలాఢ్యుడై ఉన్న బాలుడా, బలవంతుడై ఉన్న బాలుడా, నీ బలం మాకు దయచేయండి. నీ బలము ద్వారా మా బలహీనతలు జయించు కృప దయచేయండి. దేవా, రోగములు అనే బలహీనతలు, కుటుంబ సమస్యలు అనే బలహీనతలు, అలాగే రుణములు అనే బలహీనతలు, మా సమస్యలకు ఎలాగ పరిష్కారం లభిస్తుందో దిక్కుతోచని అగమ్య గోచర పరిస్థితులు అనే బలహీనతలు అని మనకి ఏమేం బలహీనతలు ఉన్నాయో ఆ బలార్జునితో మనం చెప్పుకుందాం, పంచుకుందాం. ఆ బలార్జుడే మన బలహీనతల పరిహారం చేయనట్లు బలవంతుని మనం వేడుకుందాం. దేవా, నిన్ను ధరించిన మరియా ధన్యురాలైంది, భాగ్యవంతురాలైంది. సర్వ జనుల నోట సర్వకాలము పొగడబడుతున్నది. కాబట్టి ఈవేళ వచ్చిన మేమందరం నిన్ను ధరించువారముగా, నిన్ను కలిగి ఉండువారముగా, దావీదు నీ తోడు కలిగి పరాక్రమ కార్యములు చేసి ఎలాగు నీ రాజ్యమును భూమి మీద స్థాపించరలాగున మాకు ఈ దినము నుండి ఎప్పుడికి మా మరణ పర్యంతం, నీ రాక పర్యంతం మీ తోడు సదా మాకు దయచేసి, మీరు ఏ బిరుదులతో వచ్చారో ఆ బిరుదులన్నీ
మాకు అంకితము చేసి మా సర్వస్వముగా ఆ బిరుదులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ ప్రభుని అడుగుతూ ప్రభుని వేడుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. బెత్లెహేము బాలరక్షకుడువైన క్రీస్తేసయ్య, నీ జన్మమును బట్టి కలిగిన ఈ యొక్క మహా ఆనందం, ఈ యొక్క మహా సంతోషాన్ని మేమందరము అందుకొని ఆనందించడానికి సంతోషం అందరారే, సంతోష బలము చేత సర్వ కష్టములను అంతరింపచేతుము, మన దేవుని మహిమపరచెదమని నీ జన్మము కలిగించిన ఈ సంతోషాన్ని మా తండ్రి, ఈ యొక్క నాయన క్రిస్మస్ ముచ్చట్లు క్రీస్తుకు చప్పట్లను ఈ క్రిస్మస్ వేడుక ద్వారా మా తండ్రి మీరుండి పరలోక పరిశుద్ధులుండి ఆత్మ సంచారులు వరభక్తులుండి నాయన మా తండ్రి మా మిషన్ అధినేతను మా మధ్యకు నడిపించి మా తండ్రి నలుదిక్కుల నుండి అనేకులను మీరు సమకూర్చి మా తండ్రి మీ యొక్క నామమందు నాయన నిన్ను బట్టి కలిగే పరిపూర్ణ బలము మేము ఏ రీతిగా పొందవలెనో తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని తండ్రి మీరు మమ్మను బలపరచడానికి ఈ చక్కని సదావకాశము, ఈ గొప్ప సభను మా తండ్రి మీరు ఏర్పాటు చేసి ఈ సభ ద్వారా ఇంతవరకు మీరు అందించిన మా తండ్రి వాక్య సందేశము నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటల చేతను మా తండ్రి పాటల చేతను నాయన ఈ యొక్క సభలో ఏకీభవించిన ప్రతి వారికి మా తండ్రి నీ వాక్యము వెల్లడి అగుట తోడని మా తండ్రి బలము లేని వానికి తెలివి లేని వారికి తెలివి కలుగునని ననైనా నీ మాటల ద్వారా వచ్చి ఏకీభవించిన ప్రతి వారికి నాయనా నీ జన్మమును బట్టి కలిగిన పరిపూర్ణ బలమును శక్తిని గలవారై సాతానుడు ఓడించుచు పాప శాపములను ఓడించుచు ప్రతి బలహీనతలను చిక్కు సమస్యలను ఓడించుచు సంతోషము గలవారై సమాధానము గలవారై క్రిస్మస్ అందించే పరిపూర్ణ దీవెనలతో పాటు పరిపూర్ణ బలమును మా తండ్రి కలిగిన వారై ప్రతి బలహీనతను గెలిచి నీయందు జయశీలులుగా బలశాలులుగా మా తండ్రి శూరులుగా తయారై నీ రాకడకు రాజ్యమునకు మేమందరము తయారవడానికి కృప చూపుమని మా తండ్రి ఎంతో ప్రయాసతో ఈ సభను ఈ పండుగను ఏర్పాటు చేసిన దాసుని మా తండ్రి తన కుటుంబమును సేవను సంఘ పరిచర్యను ఏకీభవించిన మమ్మొక్కొక్కరిని దర్శించమని మా తండ్రి చక్కని సభను ఈ పండుగ కార్యక్రమాన్ని మా అధినేత మా తండ్రి బేతేలు గృహవాసుల ద్వారా మీరు జరిగించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏకీభవించిన మా ఒక్కొక్కరికి నీ జన్మము తేగలిగిన నీ జన్మం వలన రాగలిగిన మా తండ్రి నీ తోడు నీ దీవెన నీ యొక్క పరిపూర్ణ మా తండ్రి బలమును మేము అందుకొని శక్తిమంతులముగా నీ రూపమును మా తండ్రి అందుకొని నీ రాకడకు రాజ్యమునకు సిద్ధపడగలిగిన మహాభాగ్యం మా అందరికి ఇమ్మని మా కొరకు మహిమను విడిచి మనుజుడుగా భూలోకానికి వచ్చిన బెత్లెహేం బాలరక్షకుడైన క్రీస్తేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. మెడల అపరాధం చేస్తున్న వారు మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించము. మమ్మ శోధనలో తేకదుస్తును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను యెహోవాను సర్వశక్తి మంతుడనని సెలవిచ్చిన తండ్రిని యెహోవా దేవుని ప్రేమయు ఇతరులకు అసాధ్యం కానీ నాకు సమస్తం సుసాధ్యమని సెలవిచ్చిన క్రీస్తు యేసు ప్రభు కృపయు వాక్కు యొక్క నెరవేర్పు కలిగించటకు ఆధార సంభూతుడై ఉన్న బలవంతుడు బలాఢ్యుడై ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నింపుదల సహాయము సహవాసము తోడ్పాటు ఆదరణ ఆనందము ఉత్సాహమును
ఆయన సమక్షంలో చేరిన మనందరకు తోడై యుండునో గాక. ఆమేన్. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. ప్రభువుని తలంచుకొని మనందరి విజయ ధ్వజముద్ర, సిలువ ముద్ర నొస్టు మీద వేసుకుందాం. ప్రయాణం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, కృపగల దేవా, ఈ రాత్రికాల అంధకార చీకటి సందర్భంలో ప్రయాణమై బయలుదేరు ప్రతి వారికి తోడై ఉండండి. మార్గం సరళం చేయండి. ప్రతి వారి గమ్యమునకు సకాలం సురక్షితంగా చేర్చండి. మార్గమందు అంధకార శక్తులను బట్టి దొంగలు, దోపుడు, గాండ్రు, తాగుబోతులు, దుష్టులు, దుర్మార్గులు, దుష్నైజం గారు వారిని బట్టి ఏ హాని లేకుండా దేవా జ్ఞానుల ప్రయాణం సఫలపరిచిన తండ్రి, నీ బిడ్డల వారి ప్రయాణం సఫలపరచమని జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ దిన కుమారుడు రెవరెండ్ అలెగ్జాండర్ మరియు సంఘం కుటుంబం కలిసి అందరి ఆనందం నిమిత్తం ఆశీర్వాద భోజనం, ఆరోగ్యకరమైన శ్రేష్టమైన విందు ఉచితంగా అందరికీ వడ్డిస్తూ ఉండగా ఆహారమును అంగీకరించి భుజించు వారికి బలమిచ్చి, ఆహారం సిద్ధపరిచిన వారిని, ముఖ్యంగా వడ్డించు వారిని మరియు దాతృత్వంతో కానుకలు ఇచ్చిన వారిని దీవించుమని కుడిచి మనందరం మరొక్కసారిని క్రిస్మస్ శుభతరంగమని యేసు స్వామి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మీ ప్రక్క వారికి మరొక్కసారి మీ పక్క చక్కగా నిద్రపోకుండా, మీ మీద జోలిపడి సోలిపోకుండా కూర్చున్నందుకు క్రిస్మస్ మన్నా చెప్పండి మీ తోటి వారికి. మరణాత, మరణాత, మరణాత. బలవంతుడైన ప్రభు నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త నా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త నా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త నా దేవుడు. మనందరిని ప్రేమించి అమూల్యమైన సమయాన్ని మన కొరకు ఇచ్చిన అయ్యగారికి శ్రేష్టమైన, మధురమైన, ఘనమైన వాక్య సందేశం అందించి మనల్ని ఎంతో చిన్న సేవకులమైన మమ్మల్ని బలపరచటానికి, ధైర్యపరచటానికి, ప్రకాశం జిల్లాలో ఉన్న బైబిల్ మిషన్ ఇంకా వృద్ధి చేయటానికి, ప్రకాశింపజేయటానికి, మనందరి మీద ఉన్న ప్రేమను, దయను బట్టి మన మధ్యకు వచ్చి అమూల్యమైన వాక్య సందేశం అందించి మనందరినీ ధైర్యపరిచిన, బలపరిచిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారికి అందరం మరణా తెలియజేద్దాం. అలాగే జాయింట్ సెక్రటరీ అయ్య గారికి ప్రత్యేకంగా రెవరెండ్ సుధాకర్ అయ్య గారికి మరణా తెలియజేద్దాం. మరణాత. గవర్నింగ్ అయ్య గారులకు ప్రత్యేకంగా రెవరెండ్ ఏ జస్సనయ్య గారికి, రెవరెండ్ ఎం దానియేల్ అయ్య గారికి ప్రత్యేకంగా మరణా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న సేవకులందరూ వారి సంఘములను తీసుకొని వచ్చి ఎంతో ప్రోత్సహించారు. ఎంతో అండగా నిలబడిన సేవకులందరికీ, రెవరెండ్లు, యాజకులు, సేవకులు, సేవకురాండ్రు అందరికీ మరణా తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు. అలాగే మీ అందరూ ఈ చిన్నవారి క్రిస్మస్లో మీరందరూ ఏకీభవించారు. వచ్చిన
భక్తులందరికీ, విశ్వాసులందరికీ, మీ అందరికీ, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాసతో వచ్చిన మీ అందరికీ మరణాత, మీ అందరికీ మరి శ్రేష్టమైన భోజనం ప్రభు ఏర్పాటు చేశారు. ప్రభువారు అందరూ